ఇప్పుడు జపాన్ లాంటి దేశంలో సార్ ఇల్లు ఉడవడం కూడా వాళ్ళు స్కూల్లో నేర్పిస్తారు, బట్టలు మడత పెట్టడం ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టికల్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్. మనం ఇంత సంస్కారం, ఇంత ధర్మము, దేశము ఇవన్నీ పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాం. ఆఖరికి ఈ రోజు అప్లై అవుతున్న లాని మనము జస్ట్ కేవలం మగప్ చేసి మార్కులు కొట్టడానికి మాత్రమే వాడుతున్నాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి కూలీ చేసుకునేవాడు, ఒక టీచర్ కి గానీ ఈ చట్టంలో ఏమున్నదో కూడా వాడికి తెలియదు. జిబ్రా క్రాస్ అంటేనే తెలియదు సగం మంది. మరి ఈ చట్టం మీద అవగాహన ఎవరిప్పిస్తారు? వాళ్ళకి రాజ్యాంగం గురించి, రూల్ ఆఫ్ లా గురించి, చట్టాల గురించి అవగాహన ఎలా జరగాలి అని అంటే రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ స్టైల్ లీడర్ అండి. అతను ఒక ఇండిపెండెంట్ ఎంపీటీసీ నుంచి, ఒక ఎమ్మెల్సీ నుంచి, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక పిసిసి పార్టీ ప్రెసిడెంట్ గా లెజెండరీ పొజిషన్ లో ఉన్నాడు అని అంటే, ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకి సంవత్సరానికి ఇంత అనే లెక్క చెప్పాలంటే ఎంత చెప్తారు? వాళ్ళు ఎలక్షన్స్ లో గెలిచి వచ్చిన తర్వాత 2,75,000 రూపాయల సాలరీ ఏదైతే ఉంటుందో అది ఏమాత్రం సరిపోదండి. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా అన్ని ఇష్యూ వచ్చినప్పుడు ఎక్కువసేపు దాన్ని స్పెండ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అనే ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. కమిషనర్ రంగనాథ్ గారు ఒక మాట అంటారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ ఏదో అన్నారు. అంటే వీడికి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇంత పెద్ద ప్రక్రియని? మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ గ్యారెంటీడ్ బై ఓన్లీ వన్, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ సో పవర్ఫుల్. సో మొత్తానికి తీసుకొచ్చి అక్కడ ముడిపెట్టేశారు. కేసీఆర్ గారి హయాంలో ఈ సమగ్ర కుటుంబ సర్వే, అసలు చట్టంలో ఏం చేయాలనుకున్నారు, ఏం జరిగింది అనే విషయంలో ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? కొన్ని నిర్ణయాలను ప్రజలు వాళ్ళ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు రూపాన వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఒక ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ యాక్చువల్. పొలిటీషియన్ సర్వీస్ చేస్తున్నారు అంటారు కదా, సర్వీస్ కి శాలరీ ఉంటుందా ఎట్లా? దట్ ఇస్ $1 బిలియన్ క్వశ్చన్ అండి. అది హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పుష్పిన్ స్టూడియోస్ ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ తోటి ఇంపార్టెంట్ పాడ్కాస్ట్ని మనం చూడబోతున్నాం. సో అసెంబ్లీ సమావేశాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఒక 10 రోజులు లేదా వారం 10 రోజులు మొత్తానికి అటు ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఒక అంశం మీద గొడవబడి, కొట్లాడేసుకొని, పేపర్లు ఇసిరేసుకొని, వీలైతే పోడియం దగ్గరికి దూసుకెళ్లి నిరసనలు చేస్తూ, నల్ల బ్యాడ్జీలు కట్టుకొని, ఆఖరికి వాకౌట్లు చేయడాలు, లాస్ట్ మినిట్లో ఎస్ఆర్ నో చెప్పేసి బిల్లులు ప్రవేశపెట్టుకోవడాలు, ఇంతవరకే మనకు తెలుసు. నిజానికి ఇది నిజమే, కానీ దీని వెనక ఎంతో కసరత్తు అయితే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో చట్టసభలు, దేవాలయాలు అని మనం చెప్పుకుంటాం. మరి నిజంగా ఆ దేవాలయాలు ఎలా రన్ అవుతాయి? ఈ బిల్లులు ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ బిల్లులు ప్రవేశపెట్టడం విషయంలో ఎలాంటి కసరత్తు ఉంటుంది? చూడ్డానికి ఒక సినిమా లెవెల్లో ఒక మంత్రి మాట్లాడేస్తారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే మాట్లాడేస్తారు, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారంలో మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాం ఏదో జరుగుతోందని. బట్ దాని వెనక ఉన్న కసరత్తు ఏంటి? ఆ బిల్లులు ఎంత రీసెర్చ్ తోటి తయారు చేయడం జరుగుతుంది, ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది చట్టసభల ద్వారా, ఇదంతా కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషనే, మనందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషనే. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం, అసలు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి? BMW సమావేశాలు అంటే ఏమిటి? అండ్ ఈ అసెంబ్లీ సమావేశాలు అనగానే మనకు లక్షల్లో ఖర్చు పెడతారు అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కొంచెం ఇన్ఫర్మేషన్ నిజంగా వేలల్లో ఖర్చు అవుతుందా, లక్షల్లో అవుతుందా, కోట్లల్లో అవుతుందా? ఒకవేళ అవుతే ఏమేం ఖర్చులు ఇంక్లూడ్ అవుతున్నాయి అందులో? చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు తయారు చేసిన బిల్లులు ఎవరు తయారు చేస్తున్నారు, అవి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవి కరెక్ట్గా అలాగే ఇంప్లిమెంట్ అవుతున్నాయా, లేకపోతే మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతున్నాయా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రవేశపెట్టిన బిల్లు ఒక రకంగా ఉంటే అక్కడ ఇంప్లిమెంటేషన్ తీరు ఇంకొక రకంగా ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఏదైనా ప్రభుత్వంలో? ఇవన్నీ కూడా చాలా కీలకం. అంటే మనం ఎంత లాభపడుతున్నాము, ఎంత నష్టపోతున్నాము అనేది మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. మనతో పాటు వీరారెడ్డి గారు ఉన్నారు, చీఫ్ రిపోర్టర్, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్ వారు. సో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ వారితో పాటు తీసుకొచ్చారు, మనకిస్తారు. నిజానికి మొదట్లో కొంత మొహమాట పడ్డవారు, ఆ తర్వాత అనర్గళంగా మాట్లాడడం మొదలు పెట్టేశారు. చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. వారు మాట్లాడుతుంటే ఇక సినిమాలో డైలాగులు చెప్పినట్టే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మొదట్లో ఇబ్బంది పడ్డ, తర్వాత మాత్రం అదిరిపోతాయి. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కొంచెం లెంతీ పాడ్కాస్ట్ అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాడ్కాస్ట్. సో ఖచ్చితంగా చూసేయండి ఈ పాడ్కాస్ట్ని. వీరారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అండ్ వ్యూయర్స్, మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మనం కొత్తగా ఇటువంటి కాన్సెప్ట్ని మనం మన ఛానల్ ద్వారా
వ్యూయర్స్కి అందిస్తున్నాం కాబట్టి దీని వెనక చాలా కసరత్తు ఉంటుంది. గెస్ట్లను మనం సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ కూడా చాలా ఖర్చు, ప్రయాసతో కూడుకున్న పని. సో నేను మిమ్మల్ని ఆ ఖర్చుకు సంబంధించి ఏమీ అడగట్లేదు. కేవలం మీరు ఓపికగా ఈ పాడ్కాస్ట్ని చూడండి, నలుగురికి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి, అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం కూడా పెరుగుతుంటుంది, వ్యూవర్షిప్ పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా మేము కొత్త కంటెంట్, ఇంకా డిఫరెంట్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఆ రకంగా మీ సపోర్ట్ మాకు అవసరం. సో ఈరోజు వీరారెడ్డి గారితో పాడ్కాస్ట్ ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. వీరారెడ్డి గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో ఈరోజు మీరు రావడం మా పాడ్కాస్ట్కి చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి నేను గ్యాదర్ చేస్తాను మా వ్యూవర్స్ కోసం. తప్పకుండా సార్. యా, వీరారెడ్డి గారు, అంటే విల్ స్టార్ట్ విత్ ఎ లైటర్ క్వశ్చన్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జనరల్గా అసెంబ్లీ సమావేశాలు అనగానే మీరు అక్కడ ఉంటారు, వాటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు కదా. సో ఒక జనరలైజ్డ్ క్వశ్చన్లో నేను స్టార్ట్ చేస్తే, అసెంబ్లీ సమావేశాలు అనగానే టీవీలో మేమంతా చూస్తూ ఉంటాం. అక్కడ లీడర్ ఆఫ్ ది హౌజు, ఆపోజిషన్ పార్టీ లీడరు, వీళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటారు. తర్వాత మిగతా లీడర్స్ అంతా కూడా, నాయకులంతా కూడా వాళ్ళు కూడా ఒక టైట్ ఫైట్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఒక రకంగా చూస్తే పేపర్లు ఇసిరేయడాలు కావచ్చు, లేకపోతే వెల్లోకి దూసుకుపోవడం కావచ్చు, నల్ల బ్యాడ్జీలు, నిరసనలు, ఆఖరికి గొడవలన్నీ అయిపోతే లాస్ట్కి వాకౌట్లు. సో లిటరల్గా ప్రజలు కనుక చూస్తూ ఉంటే ఏంది అసలు ఏం జరుగుతుంది, హాయిగా ఒక 10 రోజులు కొట్లాడుకొని, అండ్ ఇంకొకటి ఇక్కడ లాస్ట్ మినిట్లో బిల్లులు ప్రవేశపెడతారు, ఓకే చేసేసుకుంటారు, చట్టం చేసేస్తారు అది. సో బేసిక్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే టీవీ చూసేవాళ్ళు చూస్తే ఏంది అసలు వీళ్ళు మనల్ని ఏమైనా రెడ్ ఫ్లవర్స్ని చేస్తున్నారా నాయకులందరూ అన్న డౌట్ వస్తుంది. సో మీ యాంగిల్లో మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రూలింగ్ పార్టీ లీడర్ ఆఫ్ ది హౌస్, ట్రెజరీ బెంచెస్ అంటారు రూలింగ్ పార్టీ వాళ్ళను, అపోజిషన్ పార్టీ వాళ్ళను వాళ్ళ అపోజిషన్ బెంచెస్ అంటాం మనం. సో ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం తరఫున ఏదైనా వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని, పాలసీ విధానాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలనుకున్నప్పుడు, సో ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేటు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయాన్ని డిబేట్ చర్చించాలన్న ఉద్దేశంతో అన్ని పార్టీల దాని ఆ చర్చలో భాగస్వామ్యం చేయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, సో అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయంలో తప్పొప్పులు ఏదైనా ఉంటే వాటిని ఎత్తి చూపడము. సో అదే ప్రభుత్వము అదే సవరించాలనుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా సవరించుకొని దాని శాసన ప్రక్రియ ద్వారా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఈ అసెంబ్లీ అనేది ఒక రాజకీయ వేదిక కాబట్టి, సో రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ మీద కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండాలని, అట్లాగే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ మీద అప్పర్ హ్యాండ్ ఉండాలని, ఎవరికి వాళ్ళు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. అంతేగాని అక్కడ అర్పులో ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, పార్ట్ ఆఫ్ లెజిస్లేటర్ అండ్ పార్లమెంటరీ ఫంక్షనింగ్ అనుకోండి. అది ఆ మూమెంటు ఆ సబ్జెక్టు వరకే ఉంటాయి. అంటే ఈ అరుచుకోవడాలు ఇవన్నీ కూడా ఓకే, కాకపోతే ఒక ప్రొడక్టివ్ టైంని ఏమైనా వేస్ట్ చేస్తున్నారా? మనం ఇంత ఓటు వేసి వాళ్ళను మనం చట్టసభలకు పంపిస్తే వాళ్ళు అక్కడ జస్ట్ హడావుడి చేసేసి అది కూడా లాస్ట్ మినిట్లో అన్నీ ఓకే చేసుకుంటున్నారు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అనేది ఇంకా కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ప్రతి సమావేశాల్లో ఇది 100% కనబడుతూ ఉంటుంది. అయితే ఈ శాసన ప్రక్రియలో భాగంగా ఎప్పుడైతే ప్రభుత్వము వాళ్ళ యొక్క పాలసీ విధానాలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఒక కార్యక్రమంలో అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా భాగస్వామ్యం ఇచ్చి, ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కూడా అన్ని పార్టీలు కలుస్తూనే అసెంబ్లీ ద్వారా ఏదైనా ఒక సంపూర్ణమైన మెజార్టీతోని, సంపూర్ణమైన మద్దతుతోని ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలిగితే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేటు
అది సంపూర్ణంగా ప్రజలకు పోతుంది, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కలుపుకోపోయే ప్రక్రియలో భాగంగా అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు సో వాళ్ళ వర్షన్ చెప్పినప్పుడు అక్కడ కొంచెం కాన్ఫ్లిక్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు కొంచెం ప్రొటెస్ట్ ధర్నాలు అనేటివి ఉంటాయి. సో రూలింగ్ పార్టీకి సంబంధించిన వర్షన్ వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించాలన్న ఒక ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పాలసీని వాళ్ళు ప్రజెంట్ చేసి వాళ్ళు డిజగ్రీ అయిందనుకోండి, ఆ సందర్భంలో వాళ్ళు వాకౌట్ చేసుకొని వెళ్ళిపోతారు. బట్ అల్టిమేట్గా మెజారిటీ అనేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళ మెజారిటీ ప్రకారం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చట్టబద్ధత ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే మనం కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూసాం, అసెంబ్లీ సమావేశాలు చాలా తక్కువ జరిగాయి. దాదాపు 5 yearsలో 15 days యావరేజ్గా తీసుకున్నట్లయితే, అంటే కరోనా సమయంతో తగ్గిపోయినాయి అని చెప్పి అనడం జరిగింది. సో అట్లాంటి సందర్భాలని ఎట్లా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే యావరేజ్గా 20 సంవత్సరాల క్రితము జమ్మూ కాశ్మీర్లో ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడ పార్లమెంటు లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ డెప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా లెజిస్లేటర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే పెద్ద రాష్ట్రాలు 90 నుంచి 100 రోజులు సంవత్సరానికి అసెంబ్లీ సమావేశాలు జరపాలని, అట్లాగే మీడియం స్టేట్స్ వాళ్ళు 60 నుంచి 70 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, అట్లాగే చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కనీసం వాళ్ళు 30 నుంచి 40 రోజుల వ్యవధి అసెంబ్లీ సమావేశాలు జరపాలని చెప్పేసి అప్పుడు ఒక తీర్మానం చేశారు. సో పార్లమెంట్ కూడా సంవత్సరంలో వాళ్ళు కూడా ఒక more than 100 days సమావేశాలు నడిపిస్తూ ఉంటుంటారు. సో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపించాలనే ప్రభుత్వం యొక్క వాళ్ళ పాలసీ విధానాలు వాళ్ళ గవర్నెన్స్ను బట్టి ఉంటుంది. కానీ బడ్జెట్ సమావేశాలు ప్రతి సంవత్సరం పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత సో అక్కడ రాష్ట్రాలకు సంబంధించి కేంద్రంలో బడ్జెట్ ప్రజెంటేషన్ చేసిన దాని ప్రకారము ఇక్కడ మన రాష్ట్రానికి ఆ కేంద్ర బడ్జెట్లో మనకి ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ స్పెషల్ ఫండ్స్ కానీ మనకు స్పెషల్గా ఏమైనా గ్రాంట్స్ ఏమైనా ఇచ్చారా, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ మనం యాక్చువల్గా ఈ సమావేశాలను BMW సమావేశాలు అంటారు అనమాట. BMW అంటే బడ్జెట్ సమావేశాలు బి సమావేశాలు, మళ్ళీ అట్లాగే మాన్సూన్ జూలై ఆగస్టులో జరిగే సమావేశాలను మాన్సూన్ సెషన్స్ అని, అట్లాగే శీతాకాలం సమావేశాలు వింటర్ సెషన్స్ డిసెంబర్లో జరుగుతాయి. వీటిని BMW సమావేశాలు అంటారు. బడ్జెట్, మాన్సూన్, వింటర్ సెషన్స్ అనమాట. అంటే ఒక కోడ్ భాషలాగా BMW అట్లా అందరికీ. సో అట్లా ఇది ఎన్ని రోజులు అనేది, కాకపోతే లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది వన్ సెషన్ అండ్ ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది నెక్స్ట్ సెషన్ ఇన్ బిట్వీన్ పీరియడ్ 6 months గ్యాప్ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, వీరారెడ్డి గారు ఒక్కసారి కొంచెం మీ ప్రొఫైల్కి వస్తాను. అంటే మీరు అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్ అని చెప్పి అంటున్నారు కదా, సో మీ ప్రొఫైల్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను 1995 July 14 అసెంబ్లీలో ఇంగ్లీష్ రిపోర్టర్గా Group 2A క్యాడర్ ఆఫీసర్గా జాయిన్ అయినండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సందర్భంలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ గవర్నమెంట్లో సో 2014లో మనం కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయిన తర్వాత రాష్ట్రము బైఫర్కేషన్ అయిన తర్వాత సో తెలంగాణలో రాజశేఖర రెడ్డి తర్వాత బిఫోర్ బైఫర్కేషను మన కొణిజేటి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా వారిని చూశాను. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా వారి ఆధ్వర్యంలో కూడా మేము అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాము. సో ఆ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా స్పీకర్ గారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మేము భాగస్వామ్యం అవుతున్నాము. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లాస్ట్ 1 year నుంచి కూడా ఈ ప్రభుత్వంలో కూడా మేము మా సర్వీసెస్ వీఆర్ రెండరింగ్ అవర్ సర్వీసెస్ అనమాట. సో లాస్ట్ more than 3 decades నుంచి ఐ హావ్ బీన్ క్లోజ్లీ వర్కింగ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది
లెజిస్లేచర్ ఇన్స్టిట్యూషన్ అండి. ఓకే, అంటే 30 years ఇండస్ట్రీ. 30 years నుంచి. సో ఇక్కడ మా క్వాలిఫికేషన్ ఏంటంటే మాది గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ. సో లాంగ్వేజ్ వైజ్ రిపోర్టర్స్ అపాయింట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ అసెంబ్లీ ప్రొసీడింగ్స్, డిబేట్స్ అనేటివి అవి వర్బాటిం ప్రొసీడింగ్స్ కాబట్టి, సో తెలుగులో డిస్కషన్స్, డిబేట్స్ జరిగినప్పుడు తెలుగు రిపోర్టర్స్ రికార్డ్ చేసుకుంటారు. అట్లాగే ఇంగ్లీష్లో డిబేట్స్ జరిగినప్పుడు ఇంగ్లీష్ రిపోర్టర్స్ రికార్డ్ చేసుకుంటారు. ఉర్దూలో ఎంఐఎం, ఎమ్మెల్యేస్ లాంటి వాళ్ళు ఉర్దూలో మాట్లాడినప్పుడు ఉర్దూ రిపోర్టర్ రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి కావాల్సిన రిక్విజిట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంగ్లీష్ రిపోర్టర్కి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అయ్యారు, ఇంగ్లీష్ షార్ట్ అండ్ హై స్పీడ్, ఎనీ డిగ్రీ. అట్లాగే తెలుగు రిపోర్టర్స్ కూడా తెలుగు టైప్ రైటింగ్ అయ్యారు, తెలుగు షార్ట్ అండ్ హై స్పీడ్, అట్లా ఎనీ డిగ్రీ, ప్లస్ ఉర్దూ వాడి కూడా. ఎట్ ద సేమ్ టైమ్ ఆల్ ది రిపోర్టర్స్ వర్కింగ్ ఫర్ ద లెజిస్లేచర్ ఆర్ పొజెసింగ్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం అండి. సో ఇది Group 2A క్యాడర్ సర్వీసెస్ అండి. ఓకే, ఈవెన్ మేము పాడ్కాస్ట్ చేసే ముందు కూడా ఒకసారి ఆలోచించాం సార్. అంటే రెగ్యులర్ సెలబ్రిటీస్, పొలిటికల్ కానీ, సినిమా కానీ, మిగతా వర్టికల్స్ అంతా ఓకే, బట్ కొంత ఒక డిఫరెంట్ వర్టికల్ నుంచి ఒక వ్యక్తిని తీసుకోవాలి మనం. అట్లా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లోతైన సబ్జెక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం తొందరగా కూడా వ్యూయర్స్కి అర్థం కాదు, కూర్చొని అర్థం చేసుకునే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మీరు మాకు తారసపడ్డారు వీరారెడ్డి గారు. నిజంగా పాడ్కాస్ట్కి రావడం థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఇట్లా మనం వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు, ఇందాక సరే వాళ్ళు గొడవ పడడం అనేది అది ఓన్లీ ఒక మంచి ప్రొడక్టివ్ అవుట్పుట్ కోసం అన్నట్టుగా మీరు చెప్పారు. అట్ ద సేమ్ టైం మీ ప్రొఫైల్లో కూడా చాలా వేరియేషన్స్ అవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అండ్ కమింగ్ టు వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండడు. మనం చూసాం, ఈవెన్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత నుంచి చూస్తూ ఉన్నాం, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం, ఆపోజిషన్ లీడర్స్ అనేది ఉండనప్పుడు మనకి ఏం డౌట్ వస్తుందంటే, మరి వాళ్ళు లేరు కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడతారు, దాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు, గవర్నమెంట్ వన్ సైడెడ్గా వెళ్తుందా, లేకపోతే ఎట్లా అర్థం చేసుకుంటుంది ప్రజల్ని గవర్నమెంటు ఆపోజిషన్స్ లేనప్పుడు? ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా ఉంటుంది ఆఫ్ స్క్రీన్, ఎలా దీన్ని మీరు అర్థం చేస్తారు? సో దీనికి సంబంధించి మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగారు, చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఓకే, అసెంబ్లీలో చర్చలు, క్వశ్చన్ అవర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఎజెండా ఉంటుందండి. పర్ డే 10 questions ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళ మెజారిటీ సభ్యులను బేస్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ సభ్యులు వేసిన క్వశ్చన్స్ ఏ డిపార్ట్మెంట్, ఏ సబ్జెక్టుకు సంబంధించినవి అది స్క్రూటినీ చేసిన తర్వాత అది ఆనరబుల్ స్పీకర్ గారు కానీ, ఆనరబుల్ చైర్మన్ కౌన్సిల్ కానీ, అసెంబ్లీ కానీ, సో ఆ మినిస్టర్స్, ఆ డిపార్ట్మెంట్స్ ఆ క్వశ్చన్స్ ఫార్వర్డ్ చేసి అక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ రిప్లైస్ తెప్పించుకున్న తర్వాత, సో డైలీ ఎజెండా ప్రకారం క్వశ్చన్ అవర్ అనేది 10 questions టేకప్ చేస్తారండి. సో ఒకే క్వశ్చన్ ఒకే సభ్యుడు కాకుండా మోర్ దెన్ 1 సభ్యుడు కూడా వేసినప్పుడు అది సిమిలర్ క్వశ్చన్ ఎంతమంది సభ్యులు వేసిన అనేది అది అంతా మళ్ళీ ఎగ్జామిన్ చేసి క్లబ్ చేసి ఆ క్వశ్చన్ ఆ 2-3 సభ్యులు వేసినట్టుగా ఆ క్వశ్చన్ అడ్మిట్ చేసి సభ ముందుకు డిపార్ట్మెంట్ అఫీషియల్స్, మినిస్టర్ కోఆర్డినేషన్తో ఆ రిటర్న్ రిప్లైస్ సభ ముందుకు వచ్చినప్పుడు. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది మీరన్న ఈ స్క్రూటినీ అంతా కూడా? ఈ స్క్రూటినీ అంతా కూడా సెషన్స్ ఒక 15 days ముందు ఈ క్వశ్చన్స్ స్క్రూటినీ అంతా జరుగుతుందండి. సో ఈ మెంబర్స్ చేసిన క్వశ్చన్స్ వాళ్ళ స్ట్రెంత్ని బట్టి, పార్టీ వైజ్ స్ట్రెంత్ని బట్టి 10 questions ఏ పార్టీకి ఎంత స్ట్రెంత్ ఉంది హౌస్లో దాన్ని బట్టి ఆ క్వశ్చన్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో రూలింగ్ పార్టీ మెజారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి 10 questions ఒక 6 questions వాళ్ళకి వేసుకున్నా, ఒక 2 questions ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ అనుకోండి, ఇంకా మిగతా ఎంఐఎం కానీ బీజేపీ ఉంటే వాళ్ళకు కూడా ఒక 2 questions, వాళ్ళకి అట్లా 10 questions ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అది అలా జస్టిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ క్వశ్చన్స్ అడ్మిట్ అయ్యి అది డిపార్ట్మెంట్ కన్సర్న్కి వారు పంపించిన తర్వాత, సో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ హెచ్ఓడిస్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆనరబుల్ మినిస్టర్స్ కన్సర్న్డ్, సో ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసి లెజిస్లేచర్ ఇన్స్టిట్యూషన్కి హార్డ్ కాపీస్ అవన్నీ కూడా వస్తాయి. సో సెషన్ ఫస్ట్ డేనే ఫస్ట్ అవర్లోనే క్వశ్చన్ అవర్ టేకప్ చేసినప్పుడు ఏ మినిస్టర్ అయితే క్వశ్చన్ ఉంటుందో ఆ సభ్యుడు ఐ పుట్ ద క్వశ్చన్ అని చెప్పేసి
అపోజిషన్ సభ్యుడు చెప్పగానే ఆ మినిస్టర్ కన్సర్న్ దానికి రిప్లై కూడా ఇస్తాడనమాట. ఓకే, అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ ముందే జరిగిపోతుంది, ముందే జరిగిపోతుంది, అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మేము చూసినట్టు కాదు అది. వీటన్నిటి ఎల్ఏక్యూస్ అంటారు అనమాట, లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్ అని. అట్లాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ క్వశ్చన్స్ అని. కౌన్సిల్ వేరు, మనది బైకామరల్ లెజిస్లేచర్ కాబట్టి ఇండియాలో మనకు దాదాపు 8 రాష్ట్రాల్లో బైకామరల్ హౌసెస్ ఉన్నాయండి. అంటే బైకామరల్ అంటే 2 హౌసెస్ అనమాట, లోయర్ హౌస్, అప్పర్ హౌస్. సో మనకి ఇక్కడ అసెంబ్లీ లోయర్ హౌస్ అంటాము, అప్పర్ హౌస్ సెకండ్ ఛాంబర్స్ కౌన్సిల్ అంటాం అనమాట. సో అసెంబ్లీలో మనకు 119 మంది ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, అట్లాగే కౌన్సిల్ 40 మంది ఎమ్మెల్సీస్ అనమాట. సో ఈ కౌన్సిల్లో 14 మంది ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు. ఇంకా మిగతా 14 మంది ఎమ్మెల్సీలు లోకల్ బాడీ కాన్స్టిట్యున్సీ ద్వారా ఎలక్ట్ కాబడతారు. సో 6 ఎమ్మెల్సీస్ గవర్నమెంట్ నామినేటెడ్గా గవర్నమెంట్ రికమెండ్ చేస్తే గవర్నర్ గారు నామినేట్ చేస్తారు వాళ్ళని. ఇంకో 3 ఎమ్మెల్సీలు టీచర్స్ కాన్స్టిట్యున్సీ, ఇంకో అదనంగా 3 ఎమ్మెల్సీస్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఇట్లా ఓవరాల్ గా 40 ఎమ్మెల్సీస్ కంపోజిషన్ మనకు అప్పర్ హౌస్ ఉందన్నమాట. సో ఎట్లా రేషియో ఉంటుంది అంటే సో ఇది 14 మంది ఎమ్మెల్యేలు ద్వారా 14 మంది ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యే ద్వారా ఎలక్ట్ అవుతున్నారు అంటే ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి సో మెజారిటీ రూలింగ్ పార్టీ వాళ్ళే అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక లెక్క ఉంటుంది కదా సార్, అంటే ఎమ్మెల్సీలు 40 అంటే ఒక 1/3 ఉన్నట్టుగా, ఇట్లా ఎమ్మెల్యేలకి 119 ఎమ్మెల్యేస్కి. అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసెంబ్లీ స్ట్రెంత్ 294 అండి. సో అట్లా అప్పుడు మన కౌన్సిల్ స్ట్రెంత్ 90 అనమాట. ఓకే, సో ప్రపోర్షనేట్గా ఎమ్మెల్యే స్ట్రెంత్ బట్టి ఎమ్మెల్సీ స్ట్రెంత్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకు 119 ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి దాని ప్రపోర్షనేట్గా 40 మంది ఎమ్మెల్సీస్ ఆ స్ట్రెంత్ అదే మన కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఆ స్ట్రెంత్ ఫిక్స్ అయి ఉంటుందండి. ఓకే, సో మనకు ఫస్ట్ అవర్ ఈ క్వశ్చన్ అవర్లో 10 క్వశ్చన్స్ అవి టేకప్ చేసినప్పుడు పార్టీ వైజ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ గవర్నమెంట్ రిప్లై ఇస్తుంది అనమాట. సో ఎప్పుడన్నా అది ఇంపార్టెంట్ సీరియస్ పబ్లిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇష్యూసే మన సభ ముందుకు వస్తాయి ఇక్కడ. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ జరుగుతున్న ఈ క్రమంలో సభలో ఏదైనా ఇంపార్టెంట్ సీరియస్ క్వశ్చన్ దాని సమాధానం ఇంకా ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు సభ్యుల కోరిక మేరకు మంత్రి గారి రిక్వెస్ట్ ప్రకారము ఆనరబుల్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్ కూడా దాని షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ కింద కన్వర్ట్ చేసినప్పుడు అది అప్రోప్రియేట్ డేట్ నాడు ఈ సబ్జెక్టు మళ్ళీ టేకప్ చేసుకుంటే అదొక 1 అవర్ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్లో అన్ని పార్టీల వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి అనేది ఆ సందర్భంగా ఆ సబ్జెక్టు సంబంధించి చెప్తారనమాట. సో ఎట్లా సార్ ఇది ఎమ్మెల్యేస్ మంత్రులు వీళ్ళే ప్రిపేర్ అవుతారా, లేకపోతే మీరు బ్యాక్గ్రౌండ్లో దాని డేటా ఇస్తారా, ఎట్లా ఉంటుంది? ఇక దీనికి అన్ని ఏజెన్సీస్, అన్ని ఇన్స్టిట్యూషన్స్, డిపార్ట్మెంట్ కన్సర్న్ వాళ్ళు, సో వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళకున్న వాళ్ళ ప్రోగ్రెస్, వాళ్ళ యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్, వాళ్ళ గ్రౌండ్ రియాలిటీస్, సో అదంతా వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మినిస్టర్ అప్ టు డేట్ స్టాటస్ ఆయన కీప్ అప్రెస్ వాళ్ళు అప్డేట్ చేసుకొని హౌస్కి వచ్చి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఈ సమావేశాలు స్టార్ట్ అయినాయి అంటే ఒక 15 days 1 month నుంచే దాని గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ అంతా ఒక 15 days 1 month నుంచి జరుగుతుందండి. ఈ విషయం బయట అసెంబ్లీ సమావేశాలు అంటే ఏదో వస్తారు వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు, ఏదో హ్యాపీ ఏదో లాస్ట్ మినిట్ లో బిల్స్ పాస్ చేసుకుని వెళ్ళిపోతారని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ క్వశ్చన్ దాంతో స్టార్ట్ చేశాను. అయితే దానికంటే ముందు అసెంబ్లీ సమావేశాలు ఒక 1 month ముందు కాన్స్టిట్యూషన్ ప్రక్రియ ఏదైతే లెజిస్లేటివ్ అది ఎక్సర్సైజ్ ఉంటుందో అది చాలా విగరస్గా మ్యారథాన్లో జరుగుతుందండి. సో ఒకసారి ఒక సబ్మిట్ చేసిన క్వశ్చన్ అది అడ్మిట్ అయిందంటే ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ కానీ ఆ డిపార్ట్మెంటల్ ఎంటైర్ ర్యాంక్ అండ్ ఫైల్ ఆల్ ది అఫీషియల్స్ లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు కూడా వాళ్ళందరూ ఒక టీమ్ స్పిరిట్ తోని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా అడ్మిట్ అయిన క్వశ్చన్కి ఆన్సర్ తయారు చేయడానికి వాళ్ళు డే అండ్ నైట్ చాలా కష్టపడతారండి. దీని వెనకాల ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ యొక్క రోల్ కూడా ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండ్ అప్రిషియబుల్ అండి. చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న ఎక్సర్సైజ్ వాళ్ళు చేస్తారనమాట. సో అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మొత్తం ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ఎవరికి కూడా అఫీషియల్స్కి లీవ్ శాంక్షన్ చేయరండి అది. సో ఇందులో వీరారెడ్డి గారి పాత్ర ఏది అంటే మీ రెస్పాన్సిబిలిటీ? సో ఇక్కడ నేను ఇప్పుడు చీఫ్ రిపోర్టర్గా అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను మొదట్లో జాయిన్ అయినప్పుడు ఒక 20 సంవత్సరాల వరకు నా సర్వీస్ క్యారియర్లో సో మేము అసెంబ్లీ పోడియం అంటే వెల్ ఆఫ్ ది హౌస్ పోడియం అంటాము. దాని స్పీకర్ గారు కూర్చున్న స్థానం ఏదైతే ఉందో అక్కడ నుంచి దాదాపు ఒక 15 feet ఒక రేడియస్లో
మా సెక్రటరీ గారు ఉంటారు. సెక్రటరీ ముందు మా జాయింట్ సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీకి లెఫ్ట్ సైడ్ మా రిపోర్టర్స్ ఉంటారు, రైట్ సైడ్ మళ్ళీ లెజిస్లేచర్ స్టాఫ్ ఉంటారు అనమాట. సో ఇదంతా కలిపి మేము వెల్ ఆఫ్ ది హౌస్ పోడియం అంటాం అనమాట. సో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ పోడియంలో మేము ఫిజికల్గా ప్రజెంట్ అవుతాం, పర్సనల్గా మేము కూర్చొని. సో కమెన్స్మెంట్ ఆఫ్ ది హౌస్ ఫస్ట్ వర్బాటిం ప్రొసీడింగ్ నుంచి లాస్ట్ కంక్లూజన్ ఆఫ్ ది అడ్జర్న్మెంట్ ఆఫ్ ది హౌస్ వరకు కూడా మొత్తం అది ఏ లాంగ్వేజ్లో ప్రొసీడింగ్స్ జరిగినా, తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, లాంగ్వేజ్ వైజ్ మా రిపోర్టర్స్ అవైలబిలిటీ ఉంటారు కాబట్టి సో మేము ఆ ప్రొసీడింగ్స్ వర్బాటిం ప్రొసీడింగ్స్ మేము మా రిపోర్టర్స్ మా కొలీగ్స్ కూడా మేమంతా రికార్డ్ చేస్తాం అనమాట. సో మేము రికార్డ్ చేసిన తర్వాత నేను ఇంగ్లీష్ రిపోర్టర్గా ఇంగ్లీష్ ప్రొసీడింగ్స్ నేను రికార్డ్ చేస్తాను. అట్లాగే ఒకే సభ్యుడు ఇంగ్లీష్లో మొదలుపెట్టినప్పుడు తన స్పీచ్ని ఇంగ్లీష్లో మొదలుపెట్టినప్పుడు ఇంగ్లీష్ రిపోర్టర్గా నేను రికార్డ్ చేస్తుంటాను ప్రొసీడింగ్స్, వర్బాటిం ప్రొసీడింగ్స్. అదే సేమ్ సభ్యుడు తెలుగులోకి షిఫ్ట్ అయినప్పుడు ఆ తెలుగు రిపోర్టర్ కూడా రికార్డ్ చేస్తాడు తను. సో అదే సభ్యుడు అదే మినిస్టరు మళ్ళీ ఉర్దూలో కూడా మాట్లాడింది అనుకోండి, సో అప్పుడు ఆ ఉర్దూ రిపోర్టర్ కూడా రికార్డ్ చేస్తారు. మేము ఎవ్రీ 20 minutes ఒకసారి మేము రిపోర్టర్స్ మేము రిలీవ్ అవుతూ ఉంటుంటాము. సో మేము 10 minutes 20 minutes పీరియడ్ ఒక్కొక్క టర్న్ వేసుకొని మేము వర్బాటిం హౌస్ ప్రొసీడింగ్స్ రికార్డ్ చేసింది మళ్ళీ మేము సెక్షన్కి వెళ్ళి కంప్యూటర్ మీద చేయాలి, రిపోర్ట్ అంతా కంప్లీట్ చేయాలంటే మాకు కనీసం 2 hours టైం పడుతుంది. అంటే వాళ్ళు మాట్లాడుతుంటేనే మీరు దాన్ని రికార్డ్ వాళ్ళు ఏ స్పీడ్లో అయినా మాట్లాడివ్వండి, ఏ సబ్జెక్ట్ అని కానివ్వండి. సో మేము ఇంగ్లీష్ రిపోర్టర్ ఇంగ్లీష్ రికార్డ్ చేస్తారు, తెలుగు రిపోర్టర్ తెలుగు రికార్డ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్గా వర్బాటిం ప్రొసీడింగ్స్ మేము రికార్డ్ చేసి రికార్డ్ అంటే మేము హ్యాండ్ రిటర్న్ అండి, మాన్యువల్. ఎందుకంటే బికాస్ వీఆర్ అవర్ రిక్వెజిట్ క్వాలిఫికేషన్ ఇస్ షార్ట్ అండ్ ఇంగ్లీష్ హై స్పీడ్ అండ్ షార్ట్ అండ్ తెలుగు హై స్పీడ్ అనమాట. అసలు మామూలుగా ఉండదు. సో ఇది వాళ్ళు ఎంత హై స్పీడ్లో మాట్లాడివ్వండి, తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా, ఇక్కడ కన్సర్న్ లాంగ్వేజ్ రిపోర్టర్స్ హై స్పీడ్ ఆ స్పీడ్ ఆ వర్బాటిం ప్రొసీడింగ్స్ మేము రికార్డ్ చేసే మాకు ఆ కెపాసిటీ, క్వాలిఫికేషన్, ఆ నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఉంటుంది కాబట్టి వి ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ అండి. నిజంగా గ్రేట్ అండి, ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు మీరు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు చాలామందికి ఉన్న ప్రశ్నే ఇది, అసెంబ్లీ సమావేశాలు అనగానే గంటకి లక్షల్లో ఖర్చు అవుతుందని, నిమిషానికి వేలల్లో ఖర్చు అవుతుందని చెప్పి అంటారు. ఇది ఎట్లా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు ఎలా ఉంటుంది దీని వెనక? నాకున్న నా సమాచారం నాలెడ్జ్ ప్రకారం ఒక నిమిషానికి దాదాపు 10 నుంచి 12 వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని గంటలు జరిగితే అన్ని నిమిషాలకు 10 నుంచి 12 వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ ఖర్చు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు మెంబర్సు, గౌరవ సభ్యులు, ఆనరబుల్ మెంబర్సు, ఇంక్లూడింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇంక్లూడింగ్ స్పీకర్, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ ది హౌస్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆనరబుల్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నెలవారీ జీతభత్యాలు కాకుండా, సో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న పర్ డే వాళ్ళకి 3,000 రూపీస్ టువర్డ్స్ టీఏడిఏ ఇస్తారనమాట. సో ఆ టీఏడిఏ వాళ్ళు ఒక డిఏనే ఒక 3,000 రూపీస్ వరకు ఇస్తారు. మళ్ళీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీ వరకు ఆ లెంత్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీ వాళ్ళు ఎంత అయితే జర్నీ చేసిండ్రో, సో వర్కింగ్ డేస్లో ఈరోజు సోమవారం అసెంబ్లీ సమావేశాలు అయితే వాళ్ళు నిన్న సాయంకాలం బయలుదేరినట్టు ఎక్కడో ఆదిలాబాద్, ఖమ్మం నుంచి వాళ్ళు అసెంబ్లీ అటెండ్ కావాలంటే వాళ్ళు ఒక రోజు ముందు రాత్రి వాళ్ళు చేరుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి వాళ్ళు ప్రయాణం చేసిన ఆ లెంత్ ఆఫ్ కిలోమీటర్స్ అది డిస్టెన్స్ చూసుకొని, సో అట్లాగే వాళ్ళ డిఏ ఇవి కలుపుకొని, సో అట్లాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మనకు హౌస్లో కంప్లీట్ ఏసీ ఉంటుంది, అన్ఇంటర్ప్రిటెడ్ పవర్ సప్లై, డీజిల్ జనరేటర్, ఏసీ అవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో, బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారు, ఆనరబుల్ గవర్నర్ గారి వారి గవర్నర్ స్పీచ్ సందర్భంగా, సో ఈ బందోబస్తు, సెక్యూరిటీ సర్వేలెన్స్ ఏదైతే ఉంటుందో దాదాపు 2,000 నుంచి 2,500 మంది సెక్యూరిటీ పోలీస్ పర్సనల్, టాప్ లెవెల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వాళ్ళు కూడా వాళ్ళ బందోబస్తు ఆధ్వర్యంలో ఇవన్నీ సమావేశాలు జరుగుతాయి కాబట్టి, సో వాళ్ళందరూ అఫీషియల్స్కి సంబంధించి కూడా ఈ ఫైర్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు గౌరవ సభ్యులకు, అఫీషియల్స్, గన్మెన్ వీళ్ళందరికీ కూడా వాళ్ళకు టీ, కాఫీలు, బ్రేక్ఫాస్ట్లు, లంచ్, డిన్నర్లు, హైటీలు ఇవన్నీ కూడా మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ 12,000 రూపీస్ పర్ మినిట్ ఎక్స్పెండిచర్లో ఇవన్నీ వస్తాయండి. ఓకే, సో ఓవరాల్ గా అంటే దాదాపు 10 రోజులు ఇస్తాము మనం, అంటే సమావేశాలు ఎన్ని రోజులు జరిగితే మనకు
గంటకు అన్ని నిమిషాలండి, ఎన్ని గంటలు డివైడెడ్ బై 60 minutes. సో అట్లా ఆ ఖర్చు, సో ఆ ఖర్చు అదంతా కూడా మనకు ఎవ్రీ ఇయర్ మన బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్ మనం పాస్ చేస్తున్న సందర్భంలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ కూడా, సో ఇవన్నీ ఓవరాల్గా అసెంబ్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఆనరబుల్ ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్స్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అండ్ కౌన్సిల్ చీఫ్ విప్, విప్స్, అట్లాగే కమిటీ చైర్మన్, సో మళ్ళీ అసెంబ్లీ స్టాఫ్, ఎక్స్ మెంబర్స్, ఎక్స్ మినిస్టర్స్, వాళ్ళ సాలరీస్, వాళ్ళ పెన్షన్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్స్, మళ్ళీ ఎంప్లాయీస్ వాళ్ళ సాలరీస్, సో వీళ్ళ పెన్షన్స్, ఇవన్నీ ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత అనేది మొదలే మనకు బడ్జెట్ ప్రజెంటేషన్ కంటే ముందే డిపార్ట్మెంట్ వైజ్ ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు, సో డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ మనకు డిఏలు, ఇంక్రిమెంట్లు, ఇవన్నీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక 10 to 15% కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి డిపార్ట్మెంటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఆ పెరిగిన ఎక్స్పెండిచర్తో కలుపుకొని సో ఈ బడ్జెట్లో లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ అసెంబ్లీకి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో సో దాదాపు ఒక 175 కోట్ల వరకు నాకు ఉన్న సమాచారం ప్రకారం, సో 175 కోట్లు సంవత్సరానికి అసెంబ్లీ సెక్రటేరియట్కు గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ అనమాట. సమావేశాలు కదా ఓవరాల్గా ఇది ఒక 175 కోట్లలోనే ఇవి అందరి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, సాలరీస్, రిపేర్స్, రెనోవేషన్స్, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్, బ్యూటిఫికేషన్స్, సో ఈ మెంబర్స్ సమావేశాలు వీటన్నిటి కలుపుకొని అది బడ్జెట్లోనే వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ చేస్తుందండి. ఓకే, సో అంటే స్పెసిఫిక్గా అడుగుతుంటే ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకే సంవత్సరానికి ఇంత అనే లెక్క చెప్పాలంటే ఎంత చెప్తారు ఖర్చు సమావేశాలకే? దాన్ని అట్లా మనం సపరేట్గా దాన్ని కేటగరైజ్ చేయలేమండి. ఓకే, సో మనకు ఆ డిపార్ట్మెంట్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ యాన్యువల్ బడ్జెట్ ఏదో ఉంటుందో, సో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్న సందర్భంగా పెడుతున్న ఖర్చు కూడా ఆ బడ్జెట్లో నుంచి తీసి ఖర్చు వాడతారు కాబట్టి, సో డిపార్ట్మెంట్ బడ్జెట్ కిందకి దాన్ని కన్సిడర్ చేస్తాం. అండ్ మీరు అన్నారు ఇందాక అందరికీ శాలరీస్ ఉంటాయని చెప్పి, సో టీఏలు, డిఏలు, బట్ బేసిక్గా అంటే చాలామందికి ఉండే ప్రశ్న ఒక ఎమ్మెల్యేకి ఎంత శాలరీ ఉంటుంది అనే విషయంలో ఎలా నాకున్న ఎమ్మెల్సీ కూడా కావచ్చు సమాచారం ప్రకారం ఎమ్మెల్యేస్ అయినా ఎమ్మెల్సీస్ అయినా కానీ, బట్ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీస్ వాళ్ళని ఫస్ట్ చూపించాల్సి వస్తుంది గవర్నమెంట్ ప్రోటోకాల్ ఫంక్షన్స్లలో, సో ఎమ్మెల్యేస్ తర్వాత చూపించాల్సి వస్తుంది. సో ఎమ్మెల్యేస్కైనా ఎమ్మెల్సీస్కైనా జీతపత్యాలు, అలవెన్సెస్, వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్, ఎక్స్టెన్షన్ ఆఫ్ కర్టసీస్ అండ్ ప్రోటోకాల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ అండి. సో వాళ్ళకి ఎక్కడ కూడా వేరియేషన్ ఉండదు ఆ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన జీతపత్యాల విషయంలో కానీ. కాకపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మళ్ళీ చీఫ్ విప్, విప్స్ అన్నప్పుడు వాళ్ళ క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి వాళ్ళకి ఎస్కార్ట్, పైలట్, వాళ్ళ ఎక్స్ట్రా సెక్యూరిటీ, ఎక్స్ట్రా వెహికల్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది సో అంటే ఒక 2-3 లక్షలు, 4-5 లక్షలు అట్లా ఎక్స్పెక్ట్ అంటే వీళ్ళకు ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్కి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2,75,000 రూపాయలు వాళ్ళకి మంత్లీ సాలరీ అండి. ఓకే, సో వాళ్ళకి 5 years టర్ము, ఒక ఎలక్టెడ్ హౌస్ ఎమ్మెల్యే టర్మ్ 5 years కాబట్టి, సో ఒక 1 term చేసిన ఎమ్మెల్యే సెకండ్ టైం కనుక మళ్ళీ అతను గెలిచి వచ్చాడు అనుకోండి, సో ఇదే సాలరీ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ సెకండ్ టర్మ్ అతను ఏదో కొన్ని కారణాల వల్ల మళ్ళీ అతను తిరిగి సభ్యునిగా రాలేదనుకోండి, సో వారికి 50,000 రూపీస్ మంత్లీ పెన్షన్ ఉంటుందండి. సో వారికి కానీ వారి తదనంతరం వారి స్పౌస్ కానీ 50,000 పెన్షన్ ఉంటుంది. సో వీటి కాకుండా ఇతరత్ర ప్రోటోకాల్, ఇంకా మిగతా ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ కూడా ఉంటాయండి, ప్రివిలేజెస్ కూడా ఉంటాయి వాళ్ళకు. వాళ్ళ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, వాళ్ళకి కానీ వాళ్ళ స్పౌస్, ఫ్యామిలీ మెంబర్స్, అన్మ్యారీడ్ సిబ్లింగ్స్ ఉన్న, పేరెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. బట్ పాలిటిక్స్లో అంటే పొలిటీషియన్ సర్వీస్ చేస్తున్నారు అంటారు కదా, సర్వీస్కి శాలరీ ఉంటుందా ఎట్లా? ఇక దట్స్ $1 million క్వశ్చన్ అండి. అది పెన్షన్ అంటే పాలిటిక్స్ ఈజ్ నాట్ ప్రొఫెషన్, ఇట్స్ ఎ సర్వీస్. సినిమా డైలాగులు కూడా వింటుంటాం. అవును, అంటే సర్వీస్కి శాలరీయా ఎట్లా? ఈజ్ $1 million క్వశ్చన్ అండి. అక్రాస్ ద parliamentary institutions and across the country, the debate is still going on. Okay. The honorable elected members, so they are not on par with the government employees, so why they should be given pension and all అంటున్నారు కానీ, బట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ చెప్పిన మీరు పెన్షన్ స్పౌస్ కి అది మొత్తం అలవెన్స్లు అన్ని. సో ఇది గవర్నమెంట్ డిస్క్రిప్షన్ అండి. అది కాకపోతే ఏంటంటే నాకున్న ఒక ఒపీనియన్, ప్రాక్టికల్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్.
ఇది ఒక ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత సో ఎమ్మెల్యేగా వాళ్ళు గెలవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎంత ఖర్చు పెడతారు, మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇంపోజ్ చేసే రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఏంటి, అందరికి మొత్తం జనం అందరికి తెలిసిందే అది. కాకపోతే వాళ్ళు ఎలక్షన్స్ లో గెలిచి వచ్చిన తర్వాత 2,75,000 రూపాయల సాలరీ ఏదైతే ఉంటుందో నాకున్న అనుభవం ప్రకారం నేను వాళ్ళందరూ దగ్గరలో నేను క్లోజ్అప్ లో చాలా చూస్తున్నాను కాబట్టి అది ఏమాత్రం సరిపోదండి నిజంగా చెప్పాలంటే. మీరు అంత దగ్గర కాదు. నేను ఇప్పుడు మీరు 2,75,000 అంటే వీళ్ళు ఎంతమందిని మెయింటైన్ చేయాలి, ఎంతమందిని కలవాలి, ఎన్ని చోట్లకు పోవాలి. నిజంగా అదే ఒక సందర్భంలో నాకు పిటి అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఏదైనా కొన్ని సందర్భాలలో మేము మినిస్టర్ దగ్గర పోయినప్పుడు కానీ ఆ ఎమ్మెల్యేస్ దగ్గరికి మా కాన్స్టిట్యున్సీ ఈ ఎమ్మెల్యే కానీ ఇంకా తెలిసిన ఎమ్మెల్యేస్ దగ్గర కానీ ఏదైనా విషయమై వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చూస్తూ ఉంటుంటాం కదా, 100 మంది వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, 100 మంది వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. మళ్ళీ వాళ్ళ గన్మెన్లు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్రైవర్ ఉంటారు, వాళ్ళ పిఎల్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ స్టాఫ్ అందరు కూడా ఉంటారు. సో వారి ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలు ఉంటారు, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, పార్టీ క్యాడర్ ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీలు ఇవ్వడము, బిస్కెట్స్, వాళ్ళ టిఫిన్, మన వాళ్ళకు అన్నం పెట్టు అంటే 100 మంది ఉంటారు. టీ అది ఎంత లేదైనా కానీ ఒక 200-300 మందికి రోజు అయితే టిఫిన్లు కానీ భోజనాలు కానీ అవి ఉంటాయండి. ఇవి కాకుండా పూర్ పీపుల్ వాళ్ళు పెళ్లి అని, హాస్పిటల్ అని, యాక్సిడెంట్ అయిందని, ఇంకేదో రకరకాల సమస్యలతో వచ్చినప్పుడు వీళ్ళు 5,000, 10,000 ఇవ్వడము. అసలు 2,75,000 రూపాయలు అనుకోవడం ఒక వారం రోజుల ఖర్చు కూడా సరిపోదేమో అనిపిస్తుంది నాకైతే. మరి ఎట్లా ఇక ఎట్లా అంటే మరి ఈవెన్ దెన్ వన్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా, తెలంగాణలో మాత్రం సాలరీస్ కొంచెం కంఫర్టబుల్ గానే ఉన్నాయండి. ఇక సరిపోయిన శాలరీ 2,75,000 అయితే 2,50,000 కంపేర్డ్ విత్ అదర్ స్టేట్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ మన దగ్గర సాలరీస్ మాత్రం లిటిల్ బిట్ హై అండ్ కంఫర్టబుల్ గానే ఉన్నాయి. ఇంకో 4 కిలోమీటర్లు ఎక్కువ పోతారు బండిలో, పెద్ద పెద్ద బండ్లలో. సో వాళ్ళు కాన్స్టిట్యున్సీ ప్రోటోకాల్ ప్రోగ్రామ్స్ కానీ, సో అసెంబ్లీ సమావేశాల గురించి వాళ్ళు కాన్స్టిట్యున్సీ నుంచి రావడము, మరి సమావేశాలు అయిపోగానే మళ్ళీ కాన్స్టిట్యున్సీకి పోవడము, అక్కడ వాళ్ళ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్, ఫౌండేషన్ ప్రోగ్రామ్స్, మంచి చెడు, మరి కార్యకర్తలు, ప్రజలు, ఇంకా ప్రోటోకాల్ ప్రోగ్రామ్స్, వాళ్ళు డైలీ కనీసం ఒక 500 నుంచి 1000 కిలోమీటర్లు వాళ్ళు తిరగాలన్నా కానీ వాళ్ళ ఫ్యూయల్ ఎక్స్పెండిచరు, మళ్ళీ వాళ్ళ వెహికల్స్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా అది ఖర్చులు చాలా విపరీతమైన ఖర్చులు ఉంటాయండి, సరిపోవండి. మీరు ఇందాక $1 మిలియన్ క్వశ్చన్ అన్నారు, ఏది వాళ్ళకి జీతం విషయంలో, కానీ పెన్షన్స్ వీటి విషయంలో. బట్ నాకు ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ అక్కడ స్ట్రక్ అయింది. సో ఒకసారి మళ్ళీ చట్టసభల విషయానికి వస్తే, ఇప్పుడు లోవర్ హౌస్ అంటే అసెంబ్లీ అంటున్నాం, అప్పర్ హౌస్ అంటే కౌన్సిల్ అంటున్నాం. సో ఈ చట్టసభల్లో చట్టాలు తయారు చేయడం రాజ్యాంగబద్ధంగా అనే ప్రాసెస్ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, సరే ఇందాక నేను కామన్ క్వశ్చన్ అడిగినట్టు అసెంబ్లీలో ఈ మాట్లాడుకోవడం 1-to-1, తర్వాత బిల్లు పాస్ చేయడం, అది ప్రజల మీదకి ఇన్కల్కేట్ చేయడం గవర్నెన్స్లో. బట్ అసలు ఈ చట్టాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎట్లా దాన్ని డిస్కస్ చేస్తారు, ఎట్లా దాన్ని పాస్ చేస్తారు అనే ప్రాసెస్లో కొంత క్రిస్పీగా అర్థం చేసుకోవడం అంటే ఎట్లా? ఈ శాసన ప్రక్రియకు సంబంధించి ఏమవుతుందంటే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని చట్టబద్ధత కల్పించి శాసన ప్రక్రియ ద్వారా అసెంబ్లీలో దాన్ని చట్టాన్ని చేయాలనుకున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఆ విధానపరమైన నిర్ణయం ఏ డిపార్ట్మెంట్కి అయితే సంబంధించి ఉంటుందో దాంట్లో వాళ్ళు ఒక క్యాబినెట్ ఒక నిర్ణయం, సమిష్టి ఒక నిర్ణయం తీసుకొని ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటారు సార్. అంటే ఫస్ట్ దాని మీద రీసెర్చ్ ఉండాలి కదా, ఆ చట్టం చేయాలంటే ఎట్లా అంటే ప్రజల శ్రేయస్సు దృష్టిలో మారుతున్న ట్రెండ్ దృష్ట్యా, నవ సమాజానికి, సమాజంలో వస్తున్న ఎప్పటికప్పుడు మార్పుల దృష్ట్యా, సమాజంలో ఇంకా మనకు ఏ నీడ్స్ ఉన్నాయి, ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏ కార్యక్రమాలు కావాలి మనకు, ఇంకా కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కానీ, అండ్ ఇంకా ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ కానీ, గ్రోత్ కానివ్వండి, ఇంకా మనకు డిఫరెంట్ సెక్టార్స్లలో మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాము, ఇంకా ఏ విధంగా దీన్ని మన ఓవరాల్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ మన స్టేట్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న క్రమంలో, సో ఇంకా నూతన విధానం ప్రక్రియ కావాలని అనుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం the government which is at the helm of the affairs, the government at the in the seat of authority, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ ముందు పెట్టినప్పుడు క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని మనం అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళు ఒక శాసన ప్రక్రియ ఒక బట్ ఎక్కడ ఈ గొడవలే జరుగుతుంటాయి కదా, ఎక్కడ దాని మీద ఇది అంతా ఎగ్జిక్యూటివ్ లో సెక్రటరియట్ లో జరుగుతుంది అనమాట. ఈ శాసన ప్రక్రియకి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది. సో
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఒక స్కెల్టన్ ఫామ్లో ఒక బిల్లు తయారు చేస్తారనమాట. ఓకే. సో ఆ బిల్లు ఏమవుతుందంటే అది లా డిపార్ట్మెంట్కి పంపించి, సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ సబ్జెక్టుకు సంబంధించి మేము ఈ శాసనం చేయాలనుకుంటాం, ఈ చట్టం చేయాలనుకుంటున్నాము, దీంట్లో ఏమైనా లొసుగులు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఈ చట్టం మనం పాస్ అయిన తర్వాత అసెంబ్లీలో చట్ట ప్రక్రియ ద్వారా కాన్స్టిట్యూషన్ లోపలి మన చట్టాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు, సో తర్వాత ఇది కోర్టులో ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కూడా ఇది మళ్ళీ మనకు చట్టం అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి, అన్లాఫుల్ అని చెప్పేసి అది మళ్ళీ ఆగిపోకుండా చట్టాన్ని మళ్ళీ అది అక్కడ జ్యుడిషియల్ ప్రక్రియ ద్వారా బ్రేక్ రాకుండా, సో ఇక్కడ లా డిపార్ట్మెంట్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఎస్ ఇట్ ఈస్ విదిన్ ది ambit ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, విదిన్ ది పర్వ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సో ఇట్ కెన్ స్టాండ్ బిఫోర్ ద లా వెన్ ఇట్ ఈస్ ఛాలెంజ్డ్ బిఫోర్ ద కోర్ట్ బై ఎనీ ద ఇండివిజువల్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అని అనుకున్నప్పుడు అది ఆ బిల్లు ఫస్ట్ మనకు అసెంబ్లీ ముందుకు వస్తుంది అనమాట. సో ఆ బిల్లు ఆ సబ్జెక్టు ఏ డిపార్ట్మెంట్ ఏ మినిస్టర్కి అయితే సంబంధించిందో ఆ మినిస్టరు ఫస్ట్ లోయర్ హౌస్ అసెంబ్లీలో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో దానికంటే అప్పటికే ఆ మినిస్ట్రీకి అవగాహన ఉంటుంది. అప్పటికే ఆ మినిస్టరు ఆ బిల్లుకు సంబంధించి అఫీషియల్స్ మినిస్టరు బిల్లుకు సంబంధించి ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్, ద స్పిరిట్, ద పర్పస్ ఆఫ్ ది బిల్లు అదంతా వాళ్ళు క్షుణ్ణంగా సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే అది ఓకే అనుకున్న తర్వాత క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిన తర్వాత సో ఇక్కడికి మనకు అసెంబ్లీ ముందుకి ఆ బిల్లు ఫామ్లో వస్తుంది అనమాట. సో అసెంబ్లీలో అది ఏ రోజు అయితే బిల్స్ గవర్నమెంట్ టేకప్ చేయాలనుకుంటుందో ఆ రోజు ఎన్ని బిల్స్, కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా కొన్ని అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో అసెంబ్లీ అప్పుడు సమావేశాలు ఉండయి, లేనప్పుడు దాన్ని ఆర్డినెన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఆర్డినెన్స్ రూపాన గవర్నర్ గారికి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇష్యూ చేపిస్తారు అనమాట. సో గవర్నర్ గారు ఆర్డినెన్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది ఆర్డినెన్స్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో ఆర్డినెన్స్ కనుక ఆర్డినెన్స్ను కూడా ఎవరైనా దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు బికాస్ ద కోర్ట్ ఆఫ్ ది లా. సో ఆర్డినెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అన్లాఫుల్ అని అనుకుంటే ఆర్డినెన్స్ కూడా ప్రభుత్వం ఏమనుకుంటుందంటే స్పెషల్ సెషన్ కూడా కన్వీన్ చేసి సమౌన్ చేసి ఆర్డినెన్స్ విల్ బి రీప్లేస్డ్ బై సూటబుల్ బిల్ అన్నమాట. సో ఇట్లా బిల్లు ఆ మినిస్టర్ అవగాహన చేసుకొని బిల్లు గవర్నమెంట్ ఎజెండా ప్రకారం ఏ రోజు బిల్స్ టేకప్ చేయాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది కాబట్టి ఆ బీఏసీ డిసైడ్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ తరఫున ఎన్ని లెజిస్లేటివ్ బిల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయని దాన్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆ మినిస్టర్ పర్టికులర్ డే నాడు గవర్నమెంట్ బిల్లుని ఆ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈజ్ డిపార్ట్మెంటు సో అది అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ అవుతుంది. ఇంట్రడక్షన్ అయిన తర్వాత మళ్ళీ దాని కన్సిడరేషన్ స్టేజ్ ఉంటుంది. సో కన్సిడరేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆ మినిస్టర్ గారు ఈ బిల్ యొక్క ఉద్దేశం ఏంటి, బిల్ యొక్క స్పిరిట్, పర్పస్, ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి అనేది అతను సభకు వివరించిన తర్వాత అప్పుడు ఆనరబుల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ బిల్లు మీద చర్చ పెడతారనమాట. సో అన్ని పార్టీల లీడర్లకి వాళ్ళంతా పార్టీ యొక్క స్ట్రెంత్ను బట్టి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. సో దాంట్లో బిల్లులో క్లాజెస్ అనేటివి కూడా ఉంటాయి అనమాట. క్లాజ్ వారి చర్చ కూడా జరుగుతూ ఉంటుంటుంది. సో ఆ బిల్లు మీద క్లాజ్ వారి చర్చ జరిగిన తర్వాత ఒకవేళ అపోజిషన్ పార్టీ డివిజన్ కోరితే దాని ఓటింగ్ కూడా కోరింది అనుకోండి, అప్పుడు ఎనీహౌ రూలింగ్ పార్టీకి మెజారిటీ ఉంటుంది కాబట్టి డివిజన్ కూడా పెడితే మెజారిటీ రూలింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి ఆ బిల్లు పాస్ అయిపోతుంది. సో బిల్లు పాస్ అయిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత యాజ్ పర్ రూల్ 123 of Rules of Procedure and Conduct of the Business of the Telangana Legislative Assembly, the Honorable Presiding Officer Speaker, such a enacted bill in the assembly, it will be transmitted to the council, where in council it will be taken into consideration with the permission of the honorable chairman. The same minister who got it introduced and considered in the house, the same minister again he will come to the council and he will get it get the approval of the house for consideration, and the bill will be passed after due deliberations and debates in the council also. So after having passed the same bill by both the houses of legislature as per the article 200 of the Constitution of India, the legislatures will forward the said bill
టు ది హానరబుల్ గవర్నర్ ఫర్ హిజ్ అసెంట్ అనమాట. సో వారు దానికి క్షుణ్ణంగా పరిశీలించి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఆ బిల్లుకు వారు అసెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక గజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసి సో దాన్ని అప్పుడు ఆ బిల్లును గవర్నర్ గారు అసెంట్ ఇచ్చిన తర్వాత అది అప్పుడు చట్టం అవుతుంది అనమాట. సో ఇక్కడ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి కన్సిడర్ చేసి పాస్ అయ్యే సమయంలో దాన్ని బిల్ అంటాము. గవర్నర్ గారు ఆమోదించబడిన తర్వాత దాన్ని చట్టం అంటామంట. సో గవర్నర్ గారు ఆమోదించిన చట్టంలో అప్పుడు క్లాజెస్ బదులు మనం సెక్షన్స్ అంటాం అనమాట. సో ఆ విధంగా గవర్నర్ గారు ఆమోదింపబడిన బిల్లుకు చట్టం ఏర్పడిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ దానికి ఆ బిల్లు యొక్క ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు అన్నమాట. సో ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ అవన్నీ కూడా మళ్ళీ అసెంబ్లీ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అని చెప్పేసి ఒక ఎస్ఎల్సి కమిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ప్రతి పార్లమెంట్లో ఉంటుంది, రాజ్యసభ లోక్సభలో ఉంటుంది. ఆల్ ఓవర్ మనకు లెజిస్లేచర్ లో స్టేట్ లెజిస్లేచర్లో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, ప్రిన్సిపల్ లెజిస్లేచర్ వచ్చేసి అసెంబ్లీ, సబార్డినేట్ లెజిస్లేచర్ వచ్చేసి ఎస్ఎల్సి కమిటీ అనమాట. సో లెజిస్లేషన్ ఏదైతే లెజిస్లేచర్ బిల్స్ పాస్ చేసిందో సో ఈ మొత్తం శాసన ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యి దాని అప్రూవల్ గురించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ అప్రూవల్ గురించి ఎస్ఎల్సి కమిటీ ముందుకు వచ్చినప్పుడు ఈ కమిటీ ఆ జీవోస్ని ఏదైతే బిల్లులో ఏదైతే ముఖ్య ఉద్దేశం ప్రకారం ఏ బిల్ అయితే మనం పాస్ చేసుకున్నామో ఆ ఉద్దేశం ప్రకారమే ఆ స్పిరిట్ అండ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ పర్పసెస్ ఆఫ్ ది బిల్లు దీంట్లో జీవోలో రిఫ్లెక్ట్ అయిందా లేదా అని అది క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఆమోదించిన తర్వాత ఈ సెట్ జీవోస్ అప్పుడు ఇంప్లిమెంటేషన్కు ఓకే దే విల్ బి టేకెన్ ఫర్ ఇంప్లిమెంటేషన్. సో ఇది శాసన ప్రక్రియ. బాగుంది, చాలా లెంతీ ప్రాసెస్. సో ఈ శాసన ప్రక్రియ కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే కొంచెం దీనికి వారికి కూడా కొంచెం అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడే సబ్జెక్ట్ మీద కూడా కీన్ ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి. బట్ అందరికీ అవసరమే సబ్జెక్ట్ ఇది యాక్చువల్లీ. మనకి ఏం జరుగుతుంది ఎట్లాంటి ప్రక్రియ. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, ఈ ప్రక్రియ అంతా ఓకే, బట్ ఇది ప్రజల మీదకి ఎట్లా ఇంపోజ్ చేస్తారు? ప్రజలకేమో ఇదంతా తెలియదు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్ అండి రఘు గారు. రియల్లీ ఐ అప్రిషియేట్ యువర్ లెజిస్లేటివ్ విజ్డమ్ అండ్ అంతే కదా సార్, ఇవన్నీ ఎవరి మీద రుద్దాలంటే ఈ లెజిస్లేటివ్ ఫంక్షన్కి సంబంధించి మీకు కూడా ఒక మంచి చక్కటి అవగాహన ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. సో ఒకసారి చట్టము అయిన తర్వాత సో శాసన ప్రక్రియ ముగించుకొని చట్టము అయిన తర్వాత చట్టం బేస్ చేసుకొని గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ నీకు ఫీల్డ్ లెవెల్లో అప్ టు పంచాయత్ లెవెల్లో విలేజ్ లెవెల్లో అది నీకు ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఇక్కడ మనం ఫస్ట్ అసెంబ్లీలో మనం బిల్ వచ్చినప్పుడు బిల్ అంటాం, క్లాజెస్ అంటాము. శాసన ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత చట్టము సెక్షన్స్ అంటాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్ అంటాము. సో డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ తర్వాత నీకు లోయర్ లెవెల్లో పోతున్న కొద్దీ అడ్మినిస్ట్రేటివ్ ర్యాంక్ అండ్ ఫైల్ హైరార్కీ ఉంటుంది కదా. లోయర్ లెవెల్లో ఈ చట్టాన్ని మన గ్రామ పంచాయతీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే చట్టాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టి ఇంప్లిమెంట్ చేయలేరు కదా. సో కాబట్టి దీనికి ఈ శాసన ప్రక్రియలో భాగంగా ఏ విధంగా ఉంటుందంటే సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ని మళ్ళీ లోయర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే అది అక్కడ నుంచి రూల్స్ అని రెగ్యులేషన్స్ అని నోటిఫికేషన్స్ అని మెమోస్ అని సర్క్యులేషన్స్ అని ఇన్స్ట్రక్షన్స్ అని సో అట్లా నీకు డౌన్ టు ఎర్త్ ఇది శాసన ప్రక్రియ డిఫరెంట్ ఫామ్లో అక్కడ నీకు ఇంప్లిమెంటేషన్ ఫామ్లో పోతుంటుంది అనమాట. సో ఇది ఈ శాసన ప్రక్రియ అనేది ఒక చాలా గొప్ప పవిత్రమైన ప్రక్రియ కాబట్టి ఇక్కడ ఈ శాసన ప్రక్రియలో ఒక చట్టం సంబంధించి ఈ శాసన ప్రక్రియలో పాల్గొన్న ఈ గౌరవ సభ్యులు మంత్రులు ఈ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఈ చట్టము అయిన తర్వాత ఆ చట్టానికి సంబంధించిన ఉద్దేశాలు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వము అంటే ఈ హానరబుల్ ఎమ్మెల్యేసు అట్లాగే ఆనరబుల్ మినిస్టర్స్ కన్సర్న్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ బ్యూరోక్రసీ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అట్లాగే అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఈ శాసన ప్రక్రియలో భాగస్వామ్యులైన ఆ లోకల్ ఎమ్మెల్యేస్ సో అక్కడ ఆ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు మళ్ళీ పబ్లిక్ ఇనాగ్రేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ ప్రోటోకాల్ ఫంక్షన్స్ పోయినప్పుడు కానీ లేకుంటే ఏదైనా ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్స్ పోయినప్పుడు కానీ విలేజ్ సెక్రటరీ లెవెల్లో గ్రామ సచివాలయం లెవెల్లో గ్రామ పంచాయతీ లెవెల్లో ఒక పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ ఇక్కడ ఏవైతే మనం శాసనాలు చేస్తున్నామో ఆ శాసనాల యొక్క ముఖ్య ఉద్దేశము
డౌన్ టు ఎర్త్ పబ్లిక్ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఈ అవేర్నెస్ అనేది, ఎన్లైటన్మెంట్ అనేది ఈ పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు, అట్లాగే ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ, వీళ్ళందరూ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ఇన్ కోలాబరేషన్ విత్ ఈచ్ అదర్, ఇవంతా ఈ చట్టాలు అనేటి పబ్లిక్ ఒక శ్రేయస్సు గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడం గురించి, సో రాష్ట్ర నిర్మాణం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర సంక్షేమం గురించి చట్టాలు చేసుకొస్తున్నారు. కాబట్టి చట్టంలో అందరినీ భాగస్వామ్యం చేయాలంటే, మనం శాసన ప్రక్రియకు సంబంధించి చేసిన చట్టాలను మీద అవగాహన రావాలంటే ఈ ఒకవైపు ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇంకోవైపు అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఇన్ కోలాబరేషన్ విత్ ఈచ్ అదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా పబ్లిక్ని చైతన్యపరిచి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినప్పుడే ఈ శాసన ప్రక్రియకు, ఈ రాజ్యాంగానికి మనం ఏర్పరచుకున్న విలువలకు, మనం బడ్జెట్ ఈ అలొకేషన్ చేసుకున్న దానికి ఒక సార్థకత అనేది ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, మొత్తం ఒక బాలయ్య బాబు స్టైల్లో ఒక పెద్ద డైలాగ్ చెప్పేసాను, మొత్తం కంటిన్యూస్గా చెప్పేసాను. బాగుంది సార్ మీరు చెప్పడం, బాగుంది యాక్చువల్లీ. అంటే అంత ప్రాసెస్ని మీరు ఒకటేసారి అంత కంటిన్యూటీలో చెప్పడం అనేది బాగుంది. అయితే ఇక్కడ సరే మీరు అన్నారు రాష్ట్ర నిర్మాణం, రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు, ఎవ్రీథింగ్ అన్నారు. అయితే మీరు అన్న దానిలోంచే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇది మీ పర్సనల్ ఒపీనియన్, మీరు ఏదో ప్రభుత్వం తరఫు నుంచి చెప్పమనో లేకపోతే అఫీషియల్గా ప్రోటోకాల్ ప్రకారం చెప్పమని నేను అట్లా, మీ పర్సనల్గా మీరు చెప్పండి. ఇప్పుడు ఇదంతా ప్రక్రియ చేసిండ్రు, మీరు అన్నట్టు బిల్లు పెట్టిండ్రు, అది చట్టమైంది, సెక్షన్స్ అయినాయి, కింది వరకు పోయింది, హైరార్కీ అంతా వచ్చింది. కానీ ఒక కామన్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కానీ, ఒక కూలీ చేసుకునేవాడికి కానీ, ఒక టీచర్కి కానీ ఈ చట్టంలో ఏమున్నదో కూడా వాడికి తెలియదు, లిటరల్గా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మొన్న మనం హైడ్రా ముచ్చట చూసినాం. కమిషనర్ రంగనాథ్ గారు ఒక మాట అంటారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజో ఏదో అన్నారు. అవునండి, అవునండి. అంటే వీడికి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇంత పెద్ద ప్రక్రియని మీరు ఇంత ఖర్చు పెట్టి 175 కోట్లు అవి ఇవి లెక్కలు చెప్పి మనం ఇంత మాట్లాడుకున్నాక అది ప్రజల్లోకి పోతే దాని గురించి వాడికి తెలియదు. జిబ్రా క్రాస్ అంటేనే తెలియదు సగం మందికి. మరి ఈ చట్టం మీద అవగాహన ఎవరిప్పిస్తారు? ఇగ్నోరెన్స్ అనేది ఎట్లా రూపుమాపుతారు? అప్పుడు మీరు ఇప్పుడు ఇగ్నోరెన్స్ను తీసేసినాక తప్పు చేస్తే ఒప్పుకోవచ్చు. అసలు బేసిక్ ఇగ్నోరెన్స్ బయటికి ఎవరు రాలేదు కదా, ఇది ఎట్లా ప్రజల్లోకి వెళ్తుంది, ఇన్కల్కేట్ అవుతుంది ప్రజల్లో? సో బేసికల్గా మనది ఫెడరల్ సిస్టము, డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండి మనది. అవును. సో ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, ఫెడరల్ అనగానే మళ్ళీ అది వేరే టాపిక్ వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. మన డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ లో మనం ఒక రాజ్యాంగం అనేది మనకు ఉన్నదండి. 26 జనవరి 1956 మనకు ఈ రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఆ రోజు నుంచి అది అమల్లోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగం అనేది ఒక మ్యాగ్నా కార్టా అంటామండి. ఒక రిలీజియన్కు సంబంధించి క్రిస్టియన్స్కి ఒక బైబిల్ ఎట్లాగో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎట్లాగో, హిందువులకు రామాయణ మహాభారతం ఎట్లనో, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి కూడా ఒక రాజ్యాంగం అనేది అది అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ఈ whether you have faith and belief in your own religion to which you belong to, that is your personal opinion. But as a citizen of the country, as a citizen of the society, you need to have the knowledge and understanding of the constitution అండి. బికాస్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు కొన్ని హక్కులను ఇచ్చింది, కొన్ని బాధ్యతలను కూడా ఇచ్చింది. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ మనకు ఆర్టికల్ 14 నుంచి 36 వరకు, అట్లాగే 36 నుంచి 51 వరకు కూడా ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ కూడా ఇచ్చిందండి. సో మనకు నీ పర్సనల్ లైఫ్ కానివ్వండి, నీ ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, నీ ఫ్యామిలీ లైఫ్, నీ బిజినెస్ జీవితానికి సంబంధించి కానీ, నీకు ఎక్కడైనా నీ హక్కులను ఎవరైనా హరిస్తున్నారు అనుకుంటే, నీ హక్కులను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే, యూ హ్యావ్ ఎవరీ రైట్ టు ఛాలెంజ్ ఇట్, టు అప్రోచ్ ద కోర్ట్ ఆఫ్ లా అండి. ఎట్లా తెలవాలి? ఇప్పుడు నీకు రైట్ ఉంది, యూ హ్యావ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండి. యూ హ్యావ్ రైట్ టు ప్రీచ్ యువర్ ఫెయిత్ అండ్ రిలీజియన్ అండి. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు స్పీక్ with the liberty and freedom అండి. So your liberty cannot be curtailed by anybody else. Okay, I am not objecting, but still I am asking you. ఇప్పుడు మీరు అన్నారు ఫెయిత్, రిలీజను అవి ఇవి అన్నారు. సో రిలీజన్ అన్నప్పుడు నా రిలీజను నా పేరెంట్స్ దగ్గర నుంచి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి నేను తెలుసుకొని, దాంట్లో ఉన్న మంచి చెడులన్నీ చదువుకొని నేను ఒక ధర్మబద్ధం అంటామా అట్లా వెళ్తా. వేరే మీరన్న క్రిస్టియానిటీ రిలీజన్ వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళకేం స్కూల్ ఏం లేదు, వాళ్ళకి లేదు, నాకు లేదు. ఈవెన్ ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళ ఖురాను వాళ్ళ పెద్దల దగ్గర నుంచి అరబ్బీ అవి ఇవి అన్ని నేర్చుకొని మొత్తానికి ముందుకెళ్తారు. బట్ కాన్స్టిట్యూషన్ ఎవరు నేర్పిస్తున్నారు మనకి? రూల్స్ ఎవరు నేర్పిస్తున్నారు? మీరు ఇన్ని ఖర్చు పెట్టి చేసిన చట్టము ప్రజలకు ఎవరు తీసుకెళ్ళి
అంత డైరెక్ట్గా వాళ్ళకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటండి, వాళ్ళకి ఈ రాజ్యాంగం గురించి, రూల్ ఆఫ్ లా గురించి, చట్టాల గురించి అవగాహన ఎలా జరగాలి అని అంటే మనకు ఈ స్కూల్ స్టేజ్ ఆన్వర్డ్స్ నుంచే మనకున్న ఈ రాజ్యాంగం, ఈ రూల్ ఆఫ్ లా, ఈ శాసన ప్రక్రియ, దానికి సంబంధించి హై స్కూల్ స్టేజ్ ఆన్వర్డ్స్ నుంచి మనకు ఈ విద్యార్థుల్లో ఆ ఎన్లైటన్మెంట్, అవేర్నెస్, ఆ సిలబస్ అనేది కనుక ఉన్నది, దాన్ని ప్రాపర్గా వాళ్ళకు ఎన్లైటన్మెంట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ఎందుకంటే ఉన్నది అంటున్నారు మీరు, ఉన్నది అంటున్నారు. ఓకే, ఉన్నది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది సార్? మనకు అంటే ఇప్పుడు సపోజ్ ఒక 8th క్లాసో 9th క్లాసో 10th క్లాసో పిల్లలకి కొంత మనకు 6th or 7th క్లాస్ నుంచి సాంఘిక శాస్త్రం అని చెప్పేసి కూడా మనకు సోషల్ ఉండదండి. ఆ సాంఘిక శాస్త్రంలో మనకి రాజ్యాంగము, ఈ రూల్ ఆఫ్ లా, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, జ్యుడిషియరీ, అదే కోర్ట్స్ ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ఎలక్షన్స్ ఏంటి, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ఏంటి అనేది సాంఘిక శాస్త్రంలో ఉన్నదండి. కానీ దాని మీద ఏంటంటే ఫోకస్ అనేది ప్రాపర్గా లేదండి. అది ఒక సోషల్ అంటే దాని ఒక జస్ట్ ఒక స్టెప్ మదర్ ట్రీట్మెంట్ లాగా. సో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, సో ఈ సబ్జెక్ట్సే ఒక ప్రామినెంట్ సబ్జెక్ట్ లాగా, సో ఈ సబ్జెక్ట్ స్పెషలైజ్ సబ్జెక్ట్స్ లాగా తీసుకోవడం వల్ల ఈ సాంఘిక శాస్త్రం, సోషల్ అనేది ఏదైతే ఉందో ఈజ్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండి. ఎగ్జాక్ట్లీ సార్. నేను యాక్చువల్లీ మిమ్మల్ని పర్సనల్ అభిప్రాయం అడగడానికి అన్నది ఎందుకు అంటే, మీ పరిధిని నేను అర్థం చేసుకొని అన్నానే తప్ప, బట్ నిజానికి ఇది ఎవ్రీబడీస్ క్వశ్చన్. ఇప్పుడు జపాన్ లాంటి దేశంలో సార్ ఇల్లు ఉడవడం కూడా వాళ్ళు స్కూల్లో నేర్పిస్తారు. అవును, బట్టలు మడత పెట్టడం, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్. అండ్ వాళ్ళకు ఒక గుడ్ కల్చర్, గుడ్ సమారిటన్స్ గా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం జపాన్ లాంటి దేశంలో. మనం ఇంత సంస్కారం, ఇంత ధర్మము, దేశము, ఇవన్నీ పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాం. ఆఖరికి ఈ రోజు అప్లై అవుతున్న లాని మనము జస్ట్ కేవలం మగప్ చేసి మార్కులు కొట్టడానికి మాత్రమే వాడుతున్నాం. ఔరంగజేబు, అక్బరు ఇట్లాంటివి మాత్రం గొప్పగా తీసుకొని చెప్తాము కానీ, బట్ నిజంగా ఈరోజు లా ఆఫ్ ది ల్యాండ్ ఏంటి అనేది పిల్లలకి నేర్పించడంలో ఫెయిల్ అవుతున్నాం. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత అసలు వాడు పట్టించుకోడు, అసలు దాంతో సంబంధం ఉండదనే పరిస్థితికి వస్తుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏదైతే 7th అంటే 8th క్లాస్ నుంచి మనకు సాంఘిక శాస్త్రం, సోషల్ సైన్స్ అని చెప్పేసి ఉన్నదో, సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రియారిటీ సబ్జెక్ట్ లాగా తీసుకొని ఫ్రమ్ స్కూల్ స్టేజ్ ఆన్వర్డ్స్ నుంచే సైన్స్, అది మన సోషల్ సైన్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి, సో వాళ్ళని మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి వాళ్ళ చైతన్యవంతం చేయగలుగుతుందంటే, సాంఘిక పరంగా, సోషల్గా కూడా వాళ్ళు ఏ విధంగా ఒక ఎన్లైటెండ్ సిటిజన్గా, ఒక బెటర్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆ స్టూడెంట్స్ ఆ టీనేజ్ స్టేజ్ నుంచే వాళ్ళు కన్వర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఒక సోషల్గా ఒక సిటిజన్ తన రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను తను అది తెలుసుకోగలుగుతాడో, అప్పుడు ఒక గొప్ప సొసైటీ, ఒక వైబ్రెంట్, ఒక వండర్ఫుల్ సొసైటీ, ఒక వండర్ఫుల్ స్టేట్, ఒక వైబ్రెంట్ కంట్రీ మనం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందండి. అయితే అట్ ద సేమ్ టైం ఇన్స్పైట్ ఆఫ్ పొసెసింగ్ మై రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ for my said profession and because having been working for the parliamentary institutions, so I also pursued LLB and LLM and with the spirit that whether you do practice or not after completing your LLB and in whichever profession you are, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, మీరు ఎంప్లాయ్మెంట్లో ఉన్నా, ప్రతి ఒక్కరు ఎల్ఎల్బి చేయాలని నేను కోరుకుంటాండి. ఎల్ఎల్బి చేయడం వల్ల ఏమవుతుందంటే, వన్ విల్ బికమ్ కాషియస్ అండి, వన్ విల్ బికమ్ he will be enlightened అండి. He will be so cautious and he will be so judicious while taking any decision. He will think the pros and cons of the decision which he is going to take అండి. సో అందుకనే ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం అనేది స్పెషలైజేషన్ అనుకోండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఎల్ఎల్బిలో మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎవరి లా ఈజ్ నథింగ్ బట్ లైఫ్ అండి. లా ఈజ్ నథింగ్ బట్ లైఫ్. వితౌట్ లా దేర్ ఇస్ నో లైఫ్ అండి. ఫ్రమ్ womb to tomb లా ఈజ్ అప్లికేబుల్ అండి. మనిషి పుట్టక ముందు, మనిషి పుట్టిన తర్వాత, మనిషి జీవన ప్రస్థానము జరిగినంత కాలమే కాకుండా మనిషి తదనంతరం కూడా ఈవెన్ ఆఫ్టర్ పోస్ట్మస్లీ లా ఈజ్ అప్లికేబుల్ అండి. మీరు పుట్టినప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటామండి. ఇప్పుడు ఇండివిజువల్ రికగ్నిషన్ కావాలంటే ఆధార్ కార్డు తీసుకుంటామండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే మనం దానికి మినిమం 5 years ఏజ్ ఉండాలి. అది కూడా మన రూల్ ఆఫ్ లా ప్రకారమే మన రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనం అడ్మిషన్ తీసుకొని పిల్లల్ని మనం స్టడీస్ పంపిస్తామండి. సో ఎస్ఎస్సి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ హయ్యర్ స్టడీస్కి అని చెప్పేసి ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ రికగ్నైజ్డ్. అంటే గవర్నమెంట్ అంటే రూల్,
రూల్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ గవర్నమెంట్ పర్మిటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోనే నీ పిల్లోని నువ్వు అక్కడ అడ్మిషన్ తీసుకోగలిగితే వాడు పాస్ అయిన తర్వాత వాడు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అక్కడ దానికి గవర్నమెంట్ రికగ్నిషన్ ఉంటుంది. అది నువ్వు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఈ సర్టిఫికేట్ రికగ్నిషన్ ఉండాలంటే ఇది ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే నువ్వు నీ పిల్లోని నువ్వు చదివించగలిగితే ఆ సర్టిఫికేట్కు వ్యాలిడిటీ వాల్యూ అనేది ఉంటుందండి. సో ఇట్లా రూల్ ఆఫ్ లా అనేది ఇట్ ఈస్ అప్లికేబుల్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండి. సో ఈ విధంగా మీరు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ మీకు ఒక ఎంప్లాయ్మెంట్ కావాలంటే కూడా సో అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ జాబ్ రిక్రూట్మెంట్ అండి. జాబ్ రిక్రూట్మెంట్లో మళ్ళీ నీ నేటివిటీ సర్టిఫికేటు, మళ్ళీ నీ ఆధార్ కార్డు, మళ్ళీ నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, దే ఆర్ ఆల్ ఇష్యూడ్ యాజ్ పర్ ది రూల్ అనమాట. సో అవన్నీ కూడా అంటే అగైన్ లా ఇస్ ఇన్వాల్వ్డ్ కదా ఫర్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సెటప్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో యూ నీడ్ సమ్ లైసెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ అండి, ఫర్ విచ్ రూల్ ఈజ్ అప్లైడ్. అంటే రూల్ అంటే దట్ ఈజ్ యాజ్ పర్ లా మళ్ళీ. సో ఇప్పుడు మీరు ఏదైనా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నా మీకు కరెంట్ కావాలండి. కరెంట్ కావాలన్నా అగైన్ దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ యాక్ట్ ఈస్ దేర్ అండి. సో ఇట్లా మీరు ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అండి. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఎ బ్యాంక్ అకౌంట్ దేర్ ఈస్ ఎ రూల్ అండి. సో దేర్ ఈస్ ఎ లా. So you should aware of the law and its pros and cons అండి. సో ignorance of law is not excusable అండి. సో ఇది బాధ్యత. సో ఇదొకటండి. రెండోది రేపు మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ యూ హ్యావ్ టు గెట్ యువర్ మ్యారేజ్ టు బి రిజిస్టర్డ్ అండి ఆఫీస్లో. సో లా ఇస్ అప్లికేబుల్ అండి. సో రేపు మళ్ళీ మీరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలకు మళ్ళీ పేరెంట్స్ మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ లా ఇస్ అప్లికేబుల్ అండి. సో మళ్ళీ మీ సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ప్రాపర్టీస్ మీ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రాపర్టీస్ బిక్వీజ్ చేయాలనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళు విల్ డీడ్ చేయడము లేకుండా ప్రాపర్టీస్ని వాళ్ళకి వాళ్ళ విల్లింగ్నెస్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకున్నా అవి మళ్ళీ రిజిస్ట్రేషన్ చెప్పాలంటే పట్టాదారు పాస్బుక్ నుంచి రెవెన్యూ రికార్డులో మళ్ళీ మీరు మ్యుటేషన్ చేయించుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ యాజ్ పర్ లా అనమాట. ఏ ఒక్క స్టేజ్లో మీరు డీవియేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ లా జరిగింది అనుకోండి యూ విల్ బి ఫేసింగ్ plethora of legal issues అండి. So to avoid all these plethora of legal issues in future, it is better to aware law and its rule of law and its procedures from day one in every aspect of human life అండి. సో ఓకే, ఈ లాని అంటే స్పెసిఫిక్గా ఇందాక దాన్నే స్పెసిఫిక్గా అడుగుతున్నా, ఈ లాని నేర్చుకోవడంలో ప్రజలకు ఎంత బాధ్యత ఉందో దాన్ని ప్రజలకు అర్థం చేయించడంలో ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది అంటే ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్ అండి. ఎందుకంటే సార్ ఇప్పుడు చట్టం చేసినప్పుడు చేసిన వాళ్ళకి తెలుసు, బ్యాక్ ఆఫీస్లో మీరున్నారు మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది, దాని గురించి మంచి చెడు మొత్తం మీకు తెలిసి ఉంటుంది. సో ప్రజలకు ఒక లిటరేట్కి, కంట్రీ మ్యాన్కి, ఇల్లిటరేట్కి, రోడ్డు మీద నడుచుకుంటూ పోయే అన్నోన్ పర్సన్కి కూడా మరి దాని గురించి తెలియాలంటే సో అవేర్నెస్ అనేది ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత ఉంది అంటే ఎట్లా చెప్తారు? ఇట్స్ రియల్లీ వెరీ వండర్ఫుల్ అండ్ బ్రిలియంట్ క్వశ్చన్ అండి. దీనికి సంబంధించి జస్ట్ వన్ స్మాల్ రెఫరెన్స్ మీకు తీసుకొస్తానండి. లాస్ట్ గవర్నమెంట్లో మనకు ఈ ధరణి చట్టం ఏదైతే మన ల్యాండ్ స్టాటస్ డిఫరెంట్ ల్యాండ్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి కదా, ప్రైవేట్ ల్యాండ్ అని, పట్టా ల్యాండ్స్ అని, గవర్నమెంట్ ల్యాండ్స్, నో మ్యాన్ ల్యాండ్స్, అన్క్లెయిమ్ ల్యాండ్స్, ఇవాక్యూ ప్రాపర్టీ, పొరంగం ల్యాండ్స్, లావణ్య ల్యాండ్స్, సో డిఫరెంట్ మన షెడ్యూల్ ఏరియాస్, ఏజెన్సీ ల్యాండ్స్, 170 భూ సర్వే ఇవన్నీ. సో ఈ ల్యాండ్కి ఒక రెగ్యులేషన్ చేయాలా, వాటన్నిటికీ కూడా ఒక ల్యాండ్ బ్యాంకు మనకు అసలు గవర్నమెంట్కి ల్యాండ్ బ్యాంక్ ఎంత అవైలబిలిటీ ఉంది, ఫ్యూచర్లో వాళ్ళకు ప్రాజెక్ట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏదైనా టేకప్ చేయాలన్నా లేకుంటే ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా వాళ్ళకంటూ ఒక ల్యాండ్ బ్యాంక్, ఒక ల్యాండ్ అకౌంట్ అనేది ఉండాలి. సో ప్రైవేట్ ల్యాండ్ పోగా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, పబ్లిక్ పర్పస్లో కానీ, రోడ్ వైడనింగ్ పర్పస్లో కానీ ఏ విధంగా దాన్ని ఉపయోగించాలనే దానికి వాళ్ళకు ఒక ల్యాండ్ బ్యాంక్ మీద ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి సో అట్లాగే మనకి రెవెన్యూ ఇష్యూస్లలో కూడా ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్, ల్యాండ్స్ విషయంలో కూడా చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి.
ఇష్యూస్ చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి దానికి ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక గొప్ప శాసన ప్రక్రియ ద్వారా ఒక ధరణి అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. సో ధరణిలో ఆ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, ధరణి చట్టంలో మనకు ఆ క్లాజెస్, ఆ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ అనేటివి కూడా మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడ ఒక చార్టర్ ఫామ్లో అక్కడ డిస్ప్లే అయి ఉంటుందండి. సో ఆ విలేజ్ లెవెల్లో ఉన్న లేబర్ కానివ్వండి, చిన్న చితక సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, ఒక గుంట ఉన్న రైతు కానివ్వండి, 2 ఎకరాలు ఉన్న రైతు కానివ్వండి, మేజర్ రైతు కానివ్వండి, భూస్వాములు కానివ్వండి, సో వాళ్ళకు ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి, మ్యూటేషన్ సంబంధించి కానీ, పహాణి రికార్డ్స్లో వాళ్ళు ఎంట్రీ సంబంధించి కానీ, ట్రాన్సాక్షన్ జరిగిన సందర్భంలో కూడా ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ప్రొవిజన్ ఎవరెవరు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, ఇంకే దేనికి సంబంధించి కానీ మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది ధరణి యాక్ట్కి సంబంధించి దానిలో ఒక చార్టర్ ఉంటుందండి. సో అక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ అఫీషియల్స్ కూడా వాళ్ళకి డిస్ప్లే చేస్తారు కాబట్టి, సో ఈ చదువుకున్న వాళ్ళు ఆ చార్టర్ దే విల్ గో త్రూ ఇట్ అనమాట. సో ఒక చదువురాని ఇల్లిటరేట్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ చెప్పి ప్రయత్నం చేస్తారండి. వాళ్ళకు అక్కడ ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ పోతే మనం ఏ క్రైమ్ జరిగింది, ఏ ఇన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్ని రోజుల్లో మనకు యాక్షన్ తీసుకోబడుతుంది ఏంటి అనేది అక్కడ కూడా మనకు ఎట్లయితే చార్టర్ ఉంటుందో, అట్లా మీ సేవా సెంటర్ పోయినప్పుడు అక్కడ కూడా 200 సర్వీసెస్ సంబంధించి మన దగ్గర చార్టర్ ఏ విధంగా అయితే ఉంటుందో, సో ఈ పబ్లిక్ సంబంధించిన శాసన ప్రక్రియ చట్టాలు చేసినప్పుడు చట్టాలు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినప్పుడు ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిసిస్ కానీ ఆ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్లో కూడా ఈ డెమో ఇవన్నీ డిస్ప్లేలో ఉంటాయండి అక్కడ. సో మీ సేవకు బొమ్మని ఎవరు చెప్పాలి? ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ మీ సేవలకు వెళ్ళి మీరు అప్లై చేయాలండి. సో అప్లై చేసిన తర్వాత మీ సేవ వాడు ఏం చేస్తారంటే అప్పుడు కన్సర్న్ జిహెచ్ఎంసీకి ఫార్వర్డ్ చేస్తారండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అని నన్ను ఎవరన్నా అడిగితే నాకు తెలుస్తుంది. రైట్, ఓకే అండి. నన్ను ఎవరన్నా అడిగితే ఇప్పుడు మీరు అడిగారు అది తీసుకురావా అంటే నేను తీసుకొచ్చే ప్రయత్నంలో ఇదంతా నేర్చుకుంటా. బట్ బిఫోర్ దట్ నాకు ఇది ఉండాలి చట్ట ప్రకారం అని అంటున్నాం కదా, అవును, అది ఉండాలి అనే అవేర్నెస్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనకు దాదాపు 200 సర్వీసెస్ ఇంచుమించు మీ సేవ ద్వారా ప్రభుత్వము ఈ గవర్నమెంట్ అపాయింటెడ్ ఈ కన్సల్టెన్సీ సేవస్ ఉన్నాయో వాటి ద్వారా పబ్లిక్ ఈ సేవలు అందిస్తున్నాయండి, కన్సల్టేషన్ ఫీజు ద్వారా. సో ఆ మీ సేవ ద్వారా మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లే కాదు, మీ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్లే కాదు, మీకు మ్యూటేషన్సే కాకుండా మీకు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, మీకు మీ కరెంటు రిజిస్ట్రేషన్ కానివ్వండి, కరెంటు ట్రాన్స్ఫర్ కానివ్వండి, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, మీకు మీకు ప్రతిదీ మీ సేవ ద్వారా ఈ సర్వీసెస్ అవన్నీ మీకు అవైలబిలిటీ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, నేను అనేది 100% మీరు అనేది నేను అగ్రీ చేస్తాను. బట్ బేసిక్ ద లా ఆఫ్ ది ల్యాండ్ అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తోంది, ఒక నార్మల్ ఎండ్ పర్సన్కి కూడా ఏం చేస్తోంది అవేర్నెస్ విషయంలో? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు శాసన ప్రక్రియ ఏదైతే ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజల శ్రేయస్సు గురించి ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం మీద ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, అవగాహన లోపం వల్ల మరి ఆ ప్రజలు వాళ్ళు తెలియని అవగాహన లోపం వల్ల వాళ్ళు ఇబ్బందులు గురైనప్పుడు మరి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి, వాళ్ళని ఎవరు రెస్క్యూకి పోవాలనే విషయంలో మాత్రము ఈ గవర్నమెంటు ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పంచాయతీ మెంబర్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ మెంబర్ వరకు వీళ్ళే కాకుండా ఇప్పుడు మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ బ్యూరోక్రసీ కాకుండా సో ఈ స్వచ్ఛంద సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇంకా అది ఫిలాంథ్రఫికల్ సర్వీసెస్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్లో ఉన్నాయో, సో గవర్నమెంట్ అలోన్ ఇట్ ఇస్ నాట్ బికాస్ అవర్స్ ఇస్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అండి. దాదాపు 150 కోట్ల పాపులేషన్ ఉన్న మన ఇండియాలో ప్రతి ఒక్కటి ప్రభుత్వమే చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇండివిజువల్ని ప్రభుత్వం చైతన్యపరచాలంటే అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి సో ప్రజలకు కూడా వాళ్ళకు విద్యా వైద్యం అనేది వాళ్ళకు ఫ్రీ ప్రొవైడ్ చేయగలిగితే, సో విద్య అనేది వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ మనకు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 సబ్జెక్ట్ టు కరెక్షన్ అండి, ఫ్రీ అండ్ కంపల్సరీ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చట్టం తీసుకొచ్చిందండి. ఆ చట్టం ప్రకారం 25% ఆఫ్ ది సీట్స్
టు బి ప్రొవైడెడ్ టు ది బిలో పావర్టీ లైన్ ఇన్ కార్పొరేట్ స్కూల్స్ ఆల్సో. బట్ దట్ హౌ మెనీ పీపుల్ నో ఇట్? ఎస్, ఎగ్జాక్ట్లీ, చాలా మందికి సో తెలియదు. మెజారిటీ పీపుల్ డు నాట్ నో ఇట్. ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కు సర్క్యులర్ పంపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా, ఆ డిఓ ద్వారా, ఎంఈఓ ద్వారా ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా వాళ్ళు సర్క్యులర్లు నోటీసులు పంపిస్తారండి. బట్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ 25% ఆఫ్ ద సీట్స్ అండర్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కింద వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, వాళ్ళ మాస్టర్ రోల్స్ ఏంటి, అదంతా ఇక్కడ ఒక మెకానిజం అనేది లేదండి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. నేను స్పెసిఫిక్గా ఆ క్వశ్చనే అడిగాను నేను మిమ్మల్ని. అందుకే ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటే దానికి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేస్తే ఏమన్నా అయితే క్యాజువాలిటీస్, దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. రైల్వే ట్రావెల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ₹2 కడితే క్లెయిమ్ చేసుకునే ఇన్సూరెన్స్లు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీరు నేషనల్ హైవేలో ప్రయాణం చేసినప్పుడు మీరు ఫ్లాష్ ట్యాగ్ అది కడతారు కదా, అది కట్టినప్పుడు మీకు బై మిస్టేక్ విదిన్ ఏ రేడియస్ ఆఫ్ 2 kilometers మీకు పెట్రోల్ డీజిల్ అయిపోయినా కానీ మీరు ఫోన్ చేస్తే మీరు కనీసం 1/2 లీటర్ పెట్రోల్ తీసుకొని వచ్చి మీకు అక్కడ హెల్ప్ చేయాలి. టోల్ గేట్స్ దగ్గర కూడా వీళ్ళకు హైజెనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలా, వీళ్ళకి లాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా మెయింటైన్ చేయాలి. పెట్రోల్ పంపుల్లో కూడా ఇవ్వాలి. ఈ మధ్య ఉన్నాయి కానీ జనరల్ పబ్లిక్ అవేర్నెస్ లేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఒకటేంటంటే దాని గురించి గవర్నమెంట్స్ లేకపోతే మిగతా అథారిటీస్ ఏవి చెప్పవు. ఒకవేళ చెప్దామన్నా కూడా చిన్నగా ఎక్కడో రాస్తారు. అది చిన్నగా వాడు భూతద్దం పెట్టుకొని చూసినా కూడా ఆ టైంలో వానికి అర్థం కాదు. అట్లాంటి ప్లేస్ లో రాస్తారు. స్మాల్ ఇంటరప్షన్. ఇప్పుడు అంతే, ఎందుకంటే మన పబ్లిక్ ఇష్యూ మన కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కానీ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఏదైనా కంపెనీస్ వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ పోయినప్పుడు వాళ్ళ కండిషన్స్ అని చెప్పేసి మీరు సబ్జెక్ట్ కండిషన్స్ అని చెప్పి మీరు మైక్రోస్కోపిక్ లెవెల్ భూతద్దం పెట్టినా కానీ మీకు అక్షరాలు కనిపించవండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు అవి మీకు కనిపించవండి. తీరా వెన్ యూఆర్ పుట్ టు ప్రాబ్లమ్స్ అనుకోండి, అది ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అడియర్ అండ్ టు గో టు దెమ్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ నౌ అని చెప్పేసి వాడు చేతులు ఎత్తేసే అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు అంతా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామండి. హెల్త్ ఇన్సూరెన్స్ లో నాకు డయాగ్నోస్టిక్స్ రాదు, టెస్ట్లకు రాదు, మీరు ఓన్లీ ఈ సర్జరీ అయితేనే, ఇన్పేషెంట్ గా మీరు అడ్మిట్ అయితేనే ఇస్తామని చెప్పేసి అంటారండి. లేదు, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు దాంట్లో మొత్తం మీకు గైడ్ లైన్స్ లో ఉంటాయండి. సో అవన్నీ ప్రాపర్ గా మనం అవగాహన చేసుకొని వాడు ఏదైతే మీరు టెస్ట్లకు అవుట్ పేషెంట్ గా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా దానికి వాడు డినై చేసిండు అనుకోండి, ఇఫ్ యూ ఇష్యూ లీగల్ నోటీస్ వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి మీకు కంపల్సేషన్ చేస్తారండి. సో ఈ విధంగా క్వశ్చనింగ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. ఈ అఫీషియల్స్, పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పబ్లిక్లను చైతన్యం చేసే దిశగా వాళ్ళ అక్కడ పార్టిసిపేషను, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ కంట్రిబ్యూషన్ అక్కడ ఉన్నది. ఇంకా ఎక్కువగా ఉండాలని నేను పర్సనల్గా కోరుకుంటానండి. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ఇక్కడ శాసన ప్రక్రియకు సంబంధించి విలేజ్ లెవెల్ ఒక కామన్ మ్యాన్కి వాడికి అవగాహన ఉండదు కాబట్టి ఇక్కడ శాసన ప్రక్రియలో మనం ఎవరైతే మనం ఇక్కడ భాగస్వామ్యమైనామో, సో మనం విలేజ్కి పోయినప్పుడు మీ అభివృద్ధి గురించి, మీ శ్రేయస్సు గురించి, మీ సంక్షేమం గురించి మేము చట్టం చేసాము, ఆ చట్టం వల్ల మీకు ఈ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ చెప్పగలిగితే వాడికి చదువుకోవడం వాడికైనా కానీ నిరక్షరాస్యుడు కూడా వాడికి ఒక అవగాహన వస్తే అప్పుడు వాడికి అక్కడ అఫీషియల్ కన్సర్న్ దగ్గరికి వాడు ఆర్జీ విజ్ఞాపన పత్రం తీసుకొని పోయినప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పారంటే చట్టం చేశారంట, నాకు ఇది హక్కు ఉన్నది, ఇది నాకు ఇది రావాలా, ఈ బెనిఫిట్ రావాలా, మీరు ఇస్తారయ్యారని చెప్పేసి అట్లా క్వశ్చన్ చేసిండు అనుకోండి, అథారిటీ తప్పకుండా వాడికి విజ్ఞప్తి మన్నించి వాడికి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. సో ఈ విధంగా అక్షరాస్యుడా నిరక్షరాస్యుడా అనేతో సంబంధం లేకుండా ఇక్కడ జరిగిన శాసన ప్రక్రియకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో దాని వాళ్ళకి చైతన్యవంతం చేసే బాధ్యత కూడా అది ప్రభుత్వమే కాకుండా ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాకుండా ఈ సీనియర్ సిటిజన్స్ ఫోరమ్స్ కానీ ఇంకా మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అవి కూడా అన్నీ కూడా త్రూ వేరియస్ ప్లాట్ఫామ్స్ అండ్ వేరియస్ ఫోరాస్ అది ఒక ఎన్లైటన్మెంట్, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పబ్లిక్లో డౌన్ టు ఎర్త్ పోవాలండి. అది ఇది నా పర్సనల్ అభిప్రాయం. 100% సార్, 100% చాలా విలువైన విషయం అది. ఇక మీ పర్సనల్ విషయానికి వస్తే 30 years ఇండస్ట్రీ అన్నారు కదా, సో ఎవరెవరిని చూశారు అంటే పొలిటికల్ లీడర్స్ని, ముఖ్యమంత్రుల్ని ఎవరెవరిని కలిశారు? మీ ప్రొఫైల్లో భాగంగా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? నేను అసెంబ్లీలో జాయిన్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో జాయిన్ అయ్యానండి, ఇంగ్లీష్ రిపోర్టర్గా. Group 2 క్యాడర్ ఆఫీసర్ అది. సో అప్పటికి
నేను 2 గవర్నమెంట్ జాబ్స్ మారానండి. సో ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్, హైదరాబాద్ వదిలి పోకూడదు. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అయితే మళ్ళీ ఫ్యామిలీ, పిల్లలు, పేరెంట్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అసెంబ్లీ సర్వీసెస్, ఇది వివిఐపి ఇన్స్టిట్యూషన్, మళ్ళీ శాసన ప్రక్రియలో మనం భాగస్వామ్యం అయ్యే ఒక గొప్ప అవకాశము మనం అందిపుచ్చుకున్న వాళ్ళం అవుతాము. సో మొత్తం రాష్ట్రానికే మనం సేవలు అందించిన వాళ్ళం అవుతాం. ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో జాయిన్ ఏ క్యాడర్లో మనం జాయిన్ అయినా కానీ ఆ డిపార్ట్మెంటు సంక్షేమ పథకాలు, ఆ డిపార్ట్మెంట్ పథకాలు అమలు వరకే మనం భాగస్వామ్యం అవుతాం. కానీ ఇక్కడ స్టేట్ లెవెల్ విఐపి ఇన్స్టిట్యూషన్ ఏదైతే శాసన ప్రక్రియ, శాసనసభలో మనం సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే మొత్తం రాష్ట్రానికే మనం సేవలు అందించిన వాళ్ళం అవుతాము. అట్లా రాజకీయ నాయకులు మళ్ళీ మనకి ప్రోటోకాల్, ప్రివిలేజెస్, ఒక విఐపీస్కు క్లోజ్గా మనము పనిచేసే అవకాశము ఇది ఒక గొప్ప వరంగా, అదృష్టంగా నేను భావిస్తాను. సో దీంట్లో జాయిన్ అయిన తర్వాత నేను LLM కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే శాసన ప్రక్రియ అనేది కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి, సో దాంట్లో కొంచెం స్పెషలైజేషన్, కొంచెం నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ గురించి కూడా నేను అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఐ కంప్లీటెడ్ మై LLB అండ్ LLM. సో మా క్యాడర్ ఎంప్లాయీస్ అందరూ కూడా LLB, LLM కూడా కంప్లీట్ చేసుకున్నారండి. సో దీంట్లో నేను ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను అసెంబ్లీలో నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను. సో ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం మారింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు 2వ టర్మ్లో వాళ్ళందరినీ క్లోజ్గా జస్ట్ మేము ఏ విధంగా ఎంత దగ్గరలో కూర్చుంటాము, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు స్పీకర్ గారు పోడియంలో, స్పీకర్ ముందు మేము కూర్చుంటాం కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని పర్సనల్గా గుర్తుపడతారు. సో ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులే కాకుండా ఆల్ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్, ఆల్ మెంబర్స్ కూడా మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తారు. మేము కమిటీ సిస్టంలో కూడా వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. మేము కమిటీ టూర్లలో కూడా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరితో మేము కలిసి ప్రయాణం చేస్తాం కాబట్టి వాళ్ళందరితో మాకు ఒక మంచి ర్యాప్, ఒక అండర్స్టాండింగ్. సో అంటే అనుకోకుండా ఈ లైన్లోకి వచ్చారా మరి అట్లా? అంటే మా స్టెనోగ్రఫీ అండి, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్, దీంట్లో హై స్పీడ్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ హై స్పీడ్ 180 words per minute ఈ హై స్పీడ్ క్వాలిఫికేషన్ చేసుకుంటే ఇది హైయెస్ట్ ఫోరం ఏదంటే మా క్వాలిఫికేషన్ సంబంధించి ఇది గెస్టెడ్ క్యాడర్ జాబ్ కాబట్టి నాన్ ట్రాన్స్ఫరబుల్ అసెంబ్లీ, సో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, సో అన్న ఒక విజన్తోనే మేము అసెంబ్లీకి రావడం జరిగిందండి. సో మీరు ఇంటికి వెళ్ళాక కూడా అంటే మీకు ఏమనిపిస్తుంది పర్సనల్గా? అంటే రాజశేఖర రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూడడం, మాట్లాడడం, సో ఇంట్లో ఫ్యామిలీ ఫీలింగ్స్ కానీ మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అసలు? ఒక్కొక్కరు ఒక్కొక్క లెజెండరీ పర్సనాలిటీ అండి. ఎగ్జాక్ట్లీ. అందుకే వాళ్ళు ముఖ్యమంత్రులు ఆఫ్ కోర్స్. నేను వాళ్ళను చాలా క్లోజ్ ర్యాపోలో వాళ్ళతో నేను గత 30 సంవత్సరాల నుంచి నేను నా జీవన ప్రస్థానం అసెంబ్లీ ఒక సీనియర్ అఫీషియల్గా నేను వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి I really it's an immemorable and incredible experience for me అండి. ఓకే. సో we enjoy and we celebrate our life అండి. ఎగ్జాక్ట్లీ అండి. రియల్లీ ఎంజాయింగ్ మీ వర్క్ని అది దాన్ని డెడికేటెడ్గా చేస్తూ ఎంజాయ్ చేయడం అనేది ఇట్స్ అ యూనిక్ క్వాలిటీ యాక్చువల్లీ ఇప్పుడున్న కాలంలో. సో దీనితో పాటు మాకు కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఏదైనా అవసరాలు ఉన్నా, మన వాళ్ళకి ఎవరికైనా పనులు పడినా, ఎవరైనా మినిస్టర్ దగ్గర ఆనరబుల్ మినిస్టర్ వెళ్ళిన అప్రోచ్ అయినా కానీ రెడ్డి గారు రండి అంటాడు, అది రిసీవ్ చేసుకోవడం, ఫోన్ చేసి చెప్పడం, లెటర్ ఇవ్వడం, పని కావడం, ఏదైనా ఎమ్మెల్యే దగ్గర పోయినా రాని వీరారెడ్డి గారు అని చెప్పేసి అతను కూడా రిసీవ్ చేసుకొని పని చేయడం, ఇట్లా కొన్ని మాకు ప్రివిలేజెస్, కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఎక్కువ ఉంటాయా యావరేజ్? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్స్, మీ యొక్క నెట్వర్క్ బట్టి, ఇంట్రెస్ట్ అండ్ ఇంక్లినేషన్ బట్టి. సో దీనిలో మంచి చెడు అన్ని ఉంటుండొచ్చు, అన్నీ ఉంటాయి. ఓకే. సో మాకు కూడా మీడియాతోని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తోని, సో ఈ క్యాడరు, పొలిటికల్ పార్టీసు, సో వీళ్ళందరితో కూడా మేము కూడా యాజ్ ఎఫ్ వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్ లాగా మేము ఫీల్ అవుతాం. అవునవును, ఆబ్వియస్గా అట్లా just we don't feel that we are only officials, ఎందుకంటే we have the close coordination, collaboration and hand in hand we need to work with various media representatives, both print and electronic media అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, INPR కానివ్వండి, ఇంకా మీద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్యేస్, వాళ్ళ క్యాడర్ కానివ్వండి, సో వాళ్ళ పిఎస్తో కానివ్వండి. సో ఇప్పుడు మాకు అది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆనరబుల్ సీఎం గారు స్పీచ్ ఇచ్చినా కానీ, సో సీఎం గారి ప్రొసీడింగ్స్ అర్జెంట్గా కావాలంటే కూడా సీఎం గారి ఆఫీస్ నుంచి వారి OSD గారు, వాళ్ళ PA గారు వచ్చేసి మా దగ్గర కూర్చుంటారు. సో సీఎం గారి ప్రొసీడింగ్స్ అంటే అర్జెంట్గా మిగతా ప్రొసీడింగ్స్ పక్కన పెట్టేసి టాప్ ప్రయారిటీ మీద కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చేసి పంపించేస్తారు. సో వీరారెడ్డి గారు, అంటే ఈ ట్రావెల్లో మిమ్మల్ని ఇందాక మీరు చెప్పిన, అంటే మీలో ఆ సంతోషం కనబడుతుంది మీరు చెప్పినప్పుడే. అంటే మీ 30 years ఇండస్ట్రీ యొక్క ఆ షుగర్ కేన్ జ్యూస్ మీ కళ్ళలో కనబడుతుంది నిజం చెప్పండి, సింపుల్ లైన్లో. యా, బట్
బాగా హత్తుకున్న నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రభుత్వం అనే అనట్లేదు నేను, త్రూఅవుట్ మీ యొక్క జర్నీలో. అది ప్రజల్ని పాలించే విషయంలో కావచ్చు, మాట తీరు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్, ఇందులో హైయెస్ట్ ఏది, అది మీకు బాగా నచ్చిన వ్యక్తి పొలిటీషియన్? అంటే దేర్ ఆర్ సెవరల్ ఆనరబుల్ మెంబర్స్ అండ్ మినిస్టర్స్ ఆర్ దేర్ అండి ఇన్ డిఫరెంట్ గవర్నమెంట్స్. దే ఆర్ సెకండ్ టు నన్ అండి. సరే, నేను పేర్లు చెప్తా, మీరు వాళ్ళ గురించి చెప్పండి. ఎన్టీఆర్ గారు అన్నారు. ఎన్టీఆర్ గారి విషయంలో మీరు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? 2-3 లైన్లు. అంటే మొత్తం ఎన్టీ రామారావు గారు వారి నాయకత్వంలో ఒక కొత్త పొలిటికల్ వ్యవస్థనే ఏర్పడ్డదండి. ఓకే. ఒక కామన్ మ్యాన్ కూడా పాలిటిక్స్లో రాగలిగిండు, ఒక కామన్ మ్యాన్ కూడా లీడర్ కాగలిగిండు, ఒక కామన్ మ్యాన్ కూడా ఒక మినిస్టర్ కాగలిగిండు, ఒక కామన్ మ్యాన్ కూడా ఒక విఐపి కాగలిగిండండి. సో అవకాశం ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఈ వీళ్ళందరినీ జనరేట్ చేసిందండి, లీడర్స్ని జనరేట్ చేసింది. ఆ లీడర్సే ఈరోజు మనకు ఇప్పటికే అవైలబిలిటీ ఉన్నారండి ప్రజెంట్ కంటెంపరీ పాలిటిక్స్ లో కూడా. సో ఆ క్రెడిట్ అంతా గోస్ టు ఎన్టీ రామారావు. సో చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి అతను ఈజ్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అండి. చాలా ఈజ్ అ వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ రియల్లీ. ఈజ్ సో డిసిప్లిన్ అండ్ డెడికేటెడ్ అండి. అతను తీసుకొచ్చిన ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, పొలిటికల్ సిస్టంలో కానివ్వండి, స్టేట్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కానివ్వండి, హైదరాబాద్ సిటీస్కి వస్తే జిహెచ్ఎంసీ లిమిట్స్లో మన రోడ్స్ ట్రైనింగ్ కానీ, నీట్నెస్ కానీ, ఫాస్ట్ డెవలప్మెంట్ కానీ, హైటెక్ సిటీస్ కానివ్వండి, సిటీ ఎక్స్పాన్షన్ కానివ్వండి, ఐటీ సెక్టర్ కానివ్వండి. సో దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా చాలా మార్వలస్, వండర్ఫుల్ అండ్ అప్రిషియబుల్ అండి. సో ఒక్కొక్కరు హయాంలో ఒక్కొక్క రీతిన డెవలప్మెంట్స్, అభివృద్ధి ఫలాలు అన్నట్టు ఈ జాతి అందుకున్నదండి. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈజ్ అ లెజెండరీ పర్సనాలిటీ అండి. ఈజ్ ఒక మాస్ లీడర్, మాస్ క్లాస్ అండి. ఆయన ఒక చరిస్మాటిక్ లీడర్ అండి. ఆయనలో ఉన్న ఒక గొప్ప తరం ఏంటంటే, నేను ప్రాక్టికల్గా పర్సనల్గా అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కానీ, గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ చూశానండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, క్రీడు, కలరు, రీజను, రిలీజియను, పార్టీ, he used to bless everybody అండి. He used to bless everybody irrespective of his affiliation and profile అండి. అతను ఒకటే మాట అనవాడండి, మనతోని పని అవుతుందా లేదా అనేది ముఖ్యం కాదండి, మనతోని పని అవుతుందన్న ఒక హై హోప్తో అతను మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన ఆర్జీ, ఆయన విజ్ఞప్తి, ఆయన గ్రీవెన్స్ ఏంటనేది మనం విని ఫోన్ చేయడమా, లెటర్ ఇవ్వడమా, ఆ తర్వాత దాన్ని పర్సూ చేసుకునే విధానాన్ని బట్టి పని అయ్యేది లేదు, అది తర్వాత విషయం అది. సో అతని మనతో, అందుకే కదా మనం ఈ స్థానంలో ఉన్నాము అని అంటే దానికి కారణం ఏంది, మనం ప్రతి ఒక్కరిని మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి, ప్రతి ఒక్కరికి మనం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి, ఆ హై హోప్ అండ్ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు నా పార్టీ కాదు, నువ్వు నా ప్రాంతాన్ని వాడి కాదు, నువ్వు నా ఓటరు కాదు అని చెప్పేసి అనేవాడు లీడర్ కాదు కదా. ఆ క్వాలిటీ లీడర్లో అది ఉండదు, ఆ క్వాలిటీస్ అంత గొప్ప నేత అండి. సో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరైనా మిస్ అయ్యానా నేను? అంటే ఎన్టీఆర్ గారు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క ప్రాంతం నుంచి చాలా మంది లీడర్లు ఉన్నారండి. సరే, ఓకే. ఆఫ్టర్ బైఫర్కేషన్ మీరు తెలంగాణ నుంచి బిఫోర్ బైఫర్కేషన్ కొద్ది మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, అటు విజయనగరము, అటువైపు నుంచి కొద్ది మంది లీడర్స్ నేను మర్చిపోనండి. ధర్మాన ప్రసాదరావు గారి, అప్పల సూర్యనారాయణ కానీ, గాద వెంకరెడ్డి గారు కానీ. సో ఇట్లా నిజంగా గాద వెంకరెడ్డి గారు అతను ఎండోమెంట్స్ మినిస్టర్ ఉండేయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఆయనకు కాన్స్టిట్యూషన్ మీద, లా మీద, బిల్లు మీద, మొత్తం కౌలన్ సెక్టర్ మీద, లెజిస్లేటివ్ ఫంక్షనింగ్ మీద, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ మీద, ఆయన ఫింగర్ టిప్స్ మీద మొత్తం ఆయనకు అంత మెమొరీ పవర్ ఉండండి. అతను మొత్తం చీల్చి చెండాడుతుండేయండి అపోజిషన్ పార్టీ. సో ఆయన స్పీడ్కు, ఆయన కమాండ్ ఓవర్ లాంగ్వేజ్కి, ఆయన మెమొరీ పవర్కి నిజంగా మొత్తం అసెంబ్లీ దద్దరిల్లిపోయేది. సో ఒక లెజెండరీ పర్సనాలిటీ నేను ఎప్పటికీ మర్చిపోనండి. అతను ధర్మాన ప్రసాదరావు గారు అండి. ధర్మాన ప్రసాదరావు గారు నిజంగా అపోజిషన్లో ఉన్న ఒక విమర్శను కూడా ఎంత గొప్పగా విమర్శన చేసేవాడంటే, నిజంగా అది నాకు చాలా మార్గదర్శకంగా నేను తీసుకుంటానండి. ఒక శత్రువుని కూడా గౌరవంగా ప్రేమించాలంటాడు ఆయన. శత్రువుని కూడా గౌరవంగా అతను యూ హ్యావ్ టు రెస్పెక్టబుల్లీ యూ హ్యావ్ టు క్రిటిసైజ్ హిమ్ అంటాడు, not hurting him. అంత డిగ్నిఫైడ్గా ఈ యూస్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్ అనమాట.
సో ఆ విధంగా బ్యాలెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ప్రభుత్వాన్ని కూడా ఎలా దాన్ని అది విమర్శన కాకుండా సూచన రూపకంగా ప్రభుత్వం అరే ఆయన చెప్పింది ఈ ఈ ఈ విషయాలు మనం కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా, పార్టీకి మంచి పేరు వస్తుంది, అట్లాగే ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుండే అనమాట. వారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా బిల్లు మీద మాట్లాడుతున్న సందర్భంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ కానివ్వండి, లేకుంటే బడ్జెట్ మీద కానివ్వండి, గవర్నర్ ప్రసంగం మీద కానీ వారు మాట్లాడినప్పుడు సో అట్లా కొద్దిమంది నా జీవితంలో నేను మర్చిపోలేనండి. వాళ్ళ ఆ గుబర్నమెంట్ ఏరియాలో వాళ్ళ ఎక్స్పోజర్, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళ వాక్చాతుర్యము, వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, వాళ్ళ మ్యాచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ ఎక్స్పోజరు నిజంగా చాలా వర్త్ వైల్ వండర్ఫుల్ అండి. నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను కొద్దిమంది లీడర్ నా జీవితంలో. సో ఆఫ్టర్ బైఫర్కేషన్ కేసీఆర్ గారిలో ఉన్న ఒక గొప్పతనం అండి. కేసీఆర్ గారు ఒక మంచి విజన్ ఉన్న లీడర్ అండి, ఒక గొప్ప దార్శనికత అండి, ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు అండి. తెలంగాణ సమాజంలో ఆయన ప్రతి ఇంచుకు సంబంధించి, ప్రతి సెక్టార్కి సంబంధించి, ప్రతి ఫీల్డ్కి సంబంధించి, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రతి కమ్యూనిటీ, ప్రతి క్యాస్ట్, క్రీడ్, కలర్, ప్రతి విలేజ్, ప్రతి సెక్టార్కి సంబంధించి ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉన్నదండి. వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్లో ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైనాన్సు, హోమ్ డిపార్ట్మెంటు చాలా పవర్ఫుల్ పోస్టులు అనుకుంటారు. యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అంటే అది చాలా లీస్ట్ లోయెస్ట్ అని చెప్పేసి జనరల్గా అనుకుంటారు. కానీ ఆ యానిమల్ హస్బెండరీలో గొర్రెలు, మేకలు, వాటి గురించి కూడా ఎంత గొప్పగా చెప్తాడండి. నిజంగా గొల్లవాడు కూడా చాలా ఆశ్చర్యపోతాడండి. అంటే నా ప్రొఫెషన్లో, నా వృత్తిలో నా గొర్రెకి సంబంధించి ఎన్ని లాభాలు ఉన్నాయా, ఇంత కళ ఉన్నదా అనేది ఆయనకు తెలుసు, ఇంత ప్రాధాన్యత, ఇంత ప్రాముఖ్యత ఉన్నదా, నాకు ఇన్ని రోజులైనా నేను తెలుసుకోలేకపోయినా, ఇన్ని తరతరాల నుంచి మా వాళ్ళు ఈ వృత్తిలో ఉన్నా అని చెప్పేసి వాళ్ళే ఆశ్చర్యపోయేవారు. అంత అద్భుతంగా ఒక చిన్న లీస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ కూడా అంత ఇంపార్టెన్స్ ఆయన క్రియేట్ చేసేవాడు అండి. అంటే ఆయన విషయంలో ఏది మైన్యూట్ ఇష్యూ కాదు, ఏది నెగ్లెక్టెడ్ ఇష్యూ కాదనమాట. సో ఏదైనా ఇష్యూ, మీరు ఏదైనా గ్రీవెన్స్తోని మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే ఫ్రమ్ ఫస్ట్ వర్డ్ టు లాస్ట్ వర్డ్ ఆఫ్ యువర్ రిప్రజెంటేషన్ కేర్ఫుల్లీ రీడ్స్ అండి. మీ ప్రజెంటేషన్ ఆఫ్ ఆ లాంగ్వేజ్, ఆ గ్రామరు, ఆ క్రానాలజికల్గా మీరు ప్రజెంట్ చేసిన ఇష్యూస్ని తన వండర్ఫుల్గా అప్రిషియేట్ చేస్తాడు. ఎవరు డ్రాఫ్టింగ్ ఎవరు చేశారు, చాలా బాగా చేశారు అని అంటాడు అనమాట. అంటే ఆ మైండ్ సెట్ ఎట్లా వస్తుంది అంటే అది ఆయన ప్యాషన్ అండి, అది ఆయన ప్యాషన్, అది 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 సో గాడ్స్ గిఫ్ట్ ఆల్సోనండి. ఐ ఫీల్ సమ్టైమ్స్ సో గాడ్స్ గిఫ్ట్, డెడికేషన్ అండి అంతే. అవుట్ ఆఫ్ ప్యాషన్, లవ్ అండ్ డెడికేషన్, కమిట్మెంట్, డివోషన్ అండ్ కన్విక్షన్, ఒక సంకల్పం, ఒక గొప్ప సంకల్పం ఉన్నవాడికే ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. అది ఏదైనా ఇష్యూ మీద మన దగ్గరకు పోయినప్పుడు మనం చెప్పలేకపోతే ఇది ఇలా కాదు, మీరు ఇలా చెప్పాలి, మీరు ఇలా అడగాలి అని ఆయన చెప్తాడండి. దట్ ఈస్ హౌ ఆయన నిజంగా బోలాశంకరుడు అండి. మీరు ఆయన ₹1,00,000 ఏదైనా ఆర్థిక సాయం గురించి కూడా ₹1,00,000 కాదు, నీకు ఏం సరిపోతాయా, కనీసం నువ్వు 10 లక్షలు నువ్వు అడగాలి నీకు అని చెప్పి చాలా శాంక్షన్ చేసి ఉంటారు. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ స్టైల్ లీడర్ అండి. సెల్ఫ్ స్టైల్ లీడర్. అతను ఒక ఇండిపెండెంట్ ఎంపీటీసీ నుంచి, ఒక ఎమ్మెల్సీ నుంచి, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక పిసిసి పార్టీ ప్రెసిడెంట్గా, చివరికి ఈరోజు ఈ లెజెండరీ పొజిషన్లో ఉన్నాడు అని అంటే అదంతా ఆయన కష్టార్జితం అండి. అతను నేను అనుకుంటా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఆయన ఏదో మంత్రి పదవి కావాలా, ఇంకేదో పొజిషన్ కావాలా అనుకుంటే ఏ పార్టీలోనూ మెర్జ్ అయిపోయి కూడా మంత్రి పదవి తీసుకున్నవాడు ఆయన చరిత్రలో కనుమరుగు అయిపోయేవాడు. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కావాలి. ఆయన కమిట్మెంట్, ఆయన కన్విక్షన్, ఆయన విజన్, ఆయన ఏదైతే టార్గెట్ గోల్ ఉందో అది అచీవ్ చేసి చూపించాడండి. కానీ రేవంత్ రెడ్డి గారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆయన ఎమ్మెల్సీగా కౌన్సిల్లో ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ, ఆయన ఏ సబ్జెక్టు మీద ఆయనలో మాట్లాడాలనుకున్నా సైంటిఫిక్గా అతను హోంవర్క్ ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చి, ఎవరు కూడా తెలియని విషయాలు ఆ హిస్టరీ నుంచి అది అనర్త్ చేసి సర్ఫేస్ చేసి అతను హౌస్ని ఎన్లైటన్ చేసేవాడు అండి. అతను మాట్లాడుతున్నప్పుడు మొత్తం అసెంబ్లీ కూడా ర్యాప్ట్ అటెన్షన్తో వినేవాళ్ళు.
ఆయన మాటలు కూడా నీకు AK-56 రైఫల్స్ ద్వారా రిలీజ్ అవుతున్న తూటాల ద్వారా, ఆ తూటాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆయన ఆ ప్రజెంటేషన్ కూడా, ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్, ఆ మెమొరీ, ఆ కమాండ్ అవర్ లాంగ్వేజ్ చాలా చక్కగా ఎక్కడ తడబడకుండా చాలా ఆయన ప్రిపరేషన్ నిజంగా ఇట్స్ వర్తమైనండి. ఓకే. ఆయన కమ్యూనికేషను, ఆయన కాంటాక్టు, ఆయన కంటెంటు, ఆయన డివోషను, ఆయన డెడికేషను, ఆయన కమిట్మెంటు, దోస్ క్వాలిటీస్ లెడ్ హిమ్ టు బికమ్ టుడే యాజ్ అ హానరబుల్ చీఫ్ మినిస్టర్ టుడే ఎట్ ది హెల్మ్ ఆఫ్ ది అఫేర్స్ అండి. ఓకే. ఈజ్ ఆర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ ది కరెంట్ యూత్ అండి. ఓకే. సో వీళ్ళిద్దరి విషయంలో అంటే కేసీఆర్ గారి విషయంలో, రేవంత్ రెడ్డి గారి విషయంలో అన్బయాస్డ్గా నేను ఒక 2 క్రిటికల్ క్వశ్చన్స్ అడుగుతాను. సో రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా బన్నీ ఇష్యూ వచ్చినప్పుడు, అంటే అల్లు అర్జున్ విషయం వచ్చినప్పుడు ఎక్కువసేపు దాన్ని స్పెండ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అనే ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంటే ముఖ్యంగా హరీష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా అన్నారు. చాలా ఇష్యూస్ వదిలేసి, సంక్షేమ పథకాలు, నిరుద్యోగం అదంతా వదిలేసి ఈ ఇష్యూని కావాలని టార్గెట్ చేసి మాట్లాడారు అని. సో ఇప్పుడు మనం అసెంబ్లీ సమావేశాలు అనే దగ్గర నుంచి కనుక కనెక్టివిటీ తీసుకుంటే, సో ఇట్లా వేస్ట్ చేసే పరిస్థితి ఉందా, లేకపోతే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అకార్డింగ్ టు మై 3 decades ఆఫ్ లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్ అండ్ విజ్డమ్ అండి, ఒక్కొక్కసారి సెన్సిటివ్ సిల్లీ ఇష్యూస్ కూడా ఏమైపోతున్నాయంటే అది చాలా ఎమోషనల్గా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. సో ఆ ఎమోషనల్ ఇష్యూస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అది బర్నింగ్ టాపిక్ అయినప్పుడు అది గవర్నమెంట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ సీరియస్ ఇష్యూ, ఇట్ హ్యాస్ టు అడ్రస్ ద ఇష్యూ అండి. బట్ పోలీసులు చూసుకుంటున్నారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్. బట్ వైల్ ద అసెంబ్లీ సెషన్ ఈస్ గోయింగ్ ఆన్, it is inevitable on the part of the government to make some statement, to give a message, to satirize the things on the right track. But that was not a message, that was complete explanation ఆ రోజంతా. It's a discretion of the government of the day అండి. That's all. సో ఈవెన్ ప్రజల్లో కూడా కొంత స్ప్లిట్ వచ్చింది, ఇంతసేపు ఎందుకు తీసుకున్నారు, తక్కువలో చెప్పేస్తే అయిపోతుంది కదా. సో might be he wanted to give more clarity over the issue. అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సార్, ఎందుకంటే ప్రజలు చాలా డివైడ్ అయ్యి ఉంటారు, నాయకులు బట్టి, అటు యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో ఇక్కడ ఏమవుతుందంటే అంతసేపు ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఓకే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం మాట్లాడుకున్నా కూడా, బట్ అంతసేపు ఎందుకు స్పెండ్ చేయాల్సి వచ్చింది, ఏమైనా పర్సనల్గా టార్గెట్ చేశారా, నమస్తే పెట్టలేదని, పేరు మర్చిపోయారని, ఈ ఎక్కువ స్పెక్యులేషన్స్ వచ్చాయి. అంటే వాళ్ళ జోలికి నేను పోదలుచుకోలేదు, కానీ కాకపోతే ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా మన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మద్రాసు నుంచి షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్లో స్థిరపడిపోయినప్పుడు ఇక్కడ స్టూడియో నిర్మాణాలు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన అమ్యూనిటీస్, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమ్యూనిటీస్, మళ్ళీ ఆ చిత్ర పరిశ్రమను కూడా ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో, ఆ పరిశ్రమను కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో, ఆ పరిశ్రమను, చిత్ర పరిశ్రమను కూడా వాళ్ళని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో, వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. సో వాళ్ళకి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా గవర్నమెంట్ అండగా ఉంటుందన్న ఒక బ్రాడ్ కాన్సెప్ట్తోని, సో వాళ్ళని కూడా ఎస్ వీఆర్ విత్ యూ అన్న ఒక బ్రాడ్ స్పిరిట్తోని గవర్నమెంట్ వీఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ, యూఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ కాబట్టి అన్న ఒక బ్రాడ్ కాన్సెప్ట్తోని గవర్నమెంట్ మైట్ హావ్ గివెన్ సమ్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్, బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ విచ్ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ స్టేట్స్ జీడిపి ఆల్సో. సో దీన్ని డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకోవాలని సార్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు ఏ రాష్ట్రమైనా అన్ని వర్గాలను మనం కలుపుకొని పోవాలా, అందరూ అవసరమే, చెప్పిన ఆన్సర్ అనుకోవాలా. అంటే అందరి ఇంట్రెస్ట్ కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా, అందరినీ ప్రొటెక్షన్, అందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఓకే. సో దాంట్లో మన అన్ని వర్గాలను, అన్ని ఇండస్ట్రీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ మోర్ ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గారి స్థాయిలో ప్రభుత్వం తరఫున ఒక మెసేజ్, ఒక బ్రాడర్ స్పిరిట్తో ఇచ్చిందని నేను పర్సనల్గా అభిప్రాయపడుతున్నాను. ఓకే. సో ఎట్లా రేవంత్ రెడ్డి గారి విషయంలో ఈ పాయింట్ ఎట్లయితే అడిగాను, కేసీఆర్ గారి హయాంలో ఈ సమగ్ర కుటుంబ సర్వే అని అన్నారు కదా, అసలు చట్టంలో ఏం చేయాలనుకున్నారు, ఏం జరిగింది అనే విషయంలో ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? చాలామంది వచ్చారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళారు, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, USA నుంచి, UK నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు చట్టం చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు ఉంటారు, దాన్ని థరోగా మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, సో ఎట్లా జరిగింది, ఇది ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విమర్శించడం, ఆ లెక్కలు బయట పెట్టండి అని
పెట్టలేదనడం ఇవన్నీ కూడా. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటాయండి. కొన్ని నిర్ణయాలను ఇక ప్రజలు ఇక వాళ్ళ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు రూపాన వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ యాక్చువల్లీ. ఒకవేళ చట్టం ఫెయిల్ అయింది అంటే ఏం చెప్తారు? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? చట్టం అంటే ఎప్పుడు ఫెయిల్ కాదండి, కాకపోతే ఎగ్జిక్యూట్ చేయడంలో ప్రజల మీదకి అంటే చట్టాన్ని దాని ఇంప్లిమెంటేషన్లో కొంచెం ప్రోస్ అండ్ కాన్స్, కొంచెం డెఫిషియన్సీ కనుక ఉంటే వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఎన్ఫోర్స్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఓకే సార్, వీరారెడ్డి గారు, అంటే నేను కొన్ని అంటే మన వ్యూవర్స్కి అర్థమయ్యే డెఫినేషన్స్ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం టీవీలో, కానీ చాలామందికి అర్థం కాదు అది. సో మీ ద్వారా కొంత అర్థమయ్యేటట్టు నేను అడుగుతాను. సో జస్ట్ డిఫైన్ చేయండి. అడగండి. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది అని చెప్పి. యాజ్ అ న్యూస్ రీడర్గా నేను న్యూస్ ప్రెజెంటర్గా చాలా సార్లు చదివాను ఇది. నిరవధిక వాయిదా పడిందని, వాయిదా తీర్మానం అని, 0 అవర్ అని, ఇట్లాంటివన్నీ చాలా మేము వింటూ ఉంటాం. అయితే జనరల్ డౌట్స్, ఈ నిరవధిక వాయిదా ఏంటి, వాయిదా ఏంటి? వాయిదాకు నిర్వధిక వాయిదాకు చాలా తేడా ఉందండి. ఓకే. వాయిదా అంటే ఈరోజు గవర్నమెంట్ బిజినెస్, లెజిస్లేటివ్ బిజినెస్, మిగతా షార్ట్ డిస్కషన్, క్వశ్చన్స్ అవన్నీ కూడా టేకప్ చేసి మధ్యాహ్నం 2:30కో 3 హౌస్ అడ్జర్న్ చేసి మళ్ళీ రేపు మీట్ అవుతుందండి. దానికి ఈరోజు హౌస్ను వాయిదా వేయడం. ఈ హౌస్ ఈరోజు వాయిదా వేసి తిరిగి రేపు ఉదయం 10 గంటలకు కొనసాగింపని చెప్పి వాయిదా అంటారు. సో నిరవధిక వాయిదా అంటే మొత్తం అసెంబ్లీ గవర్నమెంట్ బిజినెస్, బడ్జెట్ సమావేశాలు కానివ్వండి, మాన్సూన్ సెషన్స్ కానివ్వండి, వింటర్ సెషన్స్ కానివ్వండి, గవర్నమెంట్ బిల్స్, ఆర్డినెన్సెస్ ఏమైనా ఉంటే ఆర్డినెన్సెస్ను రీప్లేస్ చేస్తూ బిల్స్ పెట్టి బిల్స్ అన్ని పాస్ చేసుకొని గవర్నమెంట్ బిజినెస్ కూడా అంతా అయిపోయింది. మొత్తం షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్, గవర్నమెంట్ పాలసీ విధానాలు అన్నీ కూడా మొత్తం సభ ముందు పెట్టి సభ అనుమతి కూడా తీసుకున్నారు. సో మొత్తం శాసన ప్రక్రియ, గవర్నమెంట్ బిజినెస్ కూడా అంతా అయిపోయింది కాబట్టి అప్పుడు హౌస్ని నిరవధికంగా వాయిదా వేయడం అంటారు. సో కేసీఆర్ హయాంలో నిరవధిక వాయిదా వేయనట్టున్నారు, జస్ట్ వాయిదా. ఒక 2-3 సందర్భాల్లో ఆ విధంగా జరగలేదు. అంటే నిరవధిక వాయిదా వేసిన తర్వాత మళ్ళీ గవర్నర్ ప్రసంగంతో ఒకసారి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలంటే గవర్నర్ నోటిఫికేషన్ ఆర్టికల్ 174 ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 174 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మళ్ళీ గవర్నర్ గారు సమౌన్ చేసి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తేనే కానీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ గారితో కేసీఆర్ గారికి పెద్దగా పడలేదు అని, కాబట్టి నిరవధిక వాయిదా వేయకుండా జస్ట్ వాయిదా వేసి అదే గవర్నమెంట్ డిస్కషన్. అంటే కరెక్టేనా సార్ అది రీజన్? అది ఇక ప్యూర్లీ పొలిటికల్ క్వశ్చన్ అడిగానా మిమ్మల్ని? నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత సో హౌస్ లెజిస్లేటివ్ బిల్స్ అన్ని కంప్లీట్ అయిందని చెప్పేసి అదే అసెంబ్లీ సెక్రటరీ గారు గవర్నర్ గారికి ఒక నోట్ పంపించిన తర్వాత అప్పుడు గవర్నర్ ప్రోరోగ్ చేస్తారు అనమాట. ప్రోరోగ్ అంటే శుభం కార్డ్ వేస్తారు. శుభం కార్డ్నే ప్రోరోగ్ అంటారు అనమాట. ఓకే, అట్లా. సో క్వశ్చన్ అవర్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మొదట్లో సో పార్లమెంట్లో అయితే రోజుకి 20 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ అసెంబ్లీలో అయితే మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 10 క్వశ్చన్స్ ఎట్లా అంటే రూలింగ్ పార్టీ సభ్యుల స్ట్రెంత్, అట్లా అపోజిషన్ పార్టీ సభ్యుల స్ట్రెంత్ను బేస్ చేసుకొని ఏ పార్టీకి ఎన్ని క్వశ్చన్స్ అలాట్మెంట్ చేయాలనేది అది డిసైడ్ జరుగుతుందండి. ఇప్పుడు మనకున్న 119 ఎమ్మెల్యేల స్ట్రెంత్లో 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ మెంబర్స్ కాబట్టి సో వాళ్ళ స్ట్రెంత్ను బేస్ చేసుకొని వాళ్ళ 10 క్వశ్చన్లలో 5 క్వశ్చన్స్ వరకు వాళ్ళకు ఇంచుమించు వాళ్ళకు అలాట్మెంట్ జరుగుతుంది. మిగతా బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు 39 వరకు ఉండే కాబట్టి వాళ్ళకు ఒక 3 క్వశ్చన్స్ ఏమో, అట్లాగే ఎంఐఎం వాళ్ళు ఒక 7 మందో ఏమన్నారు, వాళ్ళకు 2 క్వశ్చన్స్, అట్లా ఒక క్వశ్చన్ ఏమో, అట్లాగే బీజేపీ వాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు, వాళ్ళకు ఒక క్వశ్చన్. సో ఇట్లా ఓవరాల్గా 10 క్వశ్చన్స్ ప్రపోర్షనేట్ టు దర్ స్ట్రెంత్ అవైలబుల్ ఇన్ ద హౌస్ వాళ్ళకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ క్వశ్చన్ అవర్ జనరల్గా 10 o'clock కమన్స్ అయ్యి 11 o'clock కంప్లీట్ అవుతుందండి. సో 11:30 వరకు కూడా ఒక్కోసారి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో 10 to 11 క్వశ్చన్ అవర్ కంప్లీట్ అయితే తర్వాత స్పెషల్ మెన్షన్స్, పిటిషన్స్ అనేటివి ఉంటాయి. సో తర్వాత 0 అవర్ అనేది కూడా అది గవర్నమెంట్ డిస్కషన్ అది. సో 11:30కి టీ బ్రేక్ అవుతుందండి. సో తర్వాత షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఏదైనా ఉంటే ఒక 1/2 hour టీ బ్రేక్ తర్వాత మళ్ళీ హౌస్. సో 0 అవర్ ఎట్లా అంటారు? సో 0 అవర్ అనేది ఈజ్ అ రియల్లీ ఒక యూనిక్ ప్రివిలేజ్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ది మెంబర్స్ అండి. ఓకే.
ఇప్పుడు క్వశ్చన్ అవర్ అనుకోండి, క్వశ్చన్స్ ఎవరైతే మెంబర్స్ చేస్తారో వాళ్ళే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఆ క్వశ్చన్ ఆ డిపార్ట్మెంట్ సబ్జెక్టు సంబంధించి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ జిల్లాలో దానికి నియరెస్ట్గా ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు సమయం దృష్టిలో పెట్టుకొని చైర్ పర్మిషన్ ఇస్తే ఆ సభ్యుని కూడా మెంబర్ కాకుండా కానీ, ఆ క్వశ్చన్ వేసిన సభ్యుల్లో ఆయన మెంబర్ కాకుండా కానీ యాజ్ అ టోకెన్ ఆఫ్ కర్టసీ అండ్ రెస్పెక్ట్గా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. ఆర్డినెన్స్ కానీ బిల్లు కానీ. సో ఆర్డినెన్స్ బిల్లు ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏదైనా అర్జెంటుగా ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నది, అది అమలు చేయాలంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసి దాని ద్వారా అమలు చేయాలంటే ఎవరైనా దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆ గవర్నమెంట్ ఆర్డర్ జీవోని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని స్ట్రక్ డౌన్ చేస్తారు. సో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అనుకోండి, ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేయాలంటే అది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. అది ఆర్డినెన్స్ విల్ హ్యావ్ టు బి ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నర్ అండి. ఓకే. సో ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన డేట్ నుంచి ఎప్పుడో 6 months లోపల అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఈ ఆర్డినెన్స్ని బిల్లు రూపాన దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అట్లా. సో బిల్ అంటే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని శాసన ప్రక్రియ ద్వారా ప్రజల శ్రేయస్సు గురించి, రాష్ట్ర శ్రేయస్సు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ అమలు చేయాలనుకున్నప్పుడు అది బిల్లు రూపాన ఒక విధానపరమైన నిర్ణయాన్ని శాసనసభ ముందుకి తీసుకొస్తారు అనమాట. సో ఇక్కడ బిల్లు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, ఇంట్రడక్షన్, కన్సిడరేషన్, పాసింగ్. సో తర్వాత 2 సభలు ఇక్కడ పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారికి వారి కన్సెంట్ ఇవ్వడం, ఆ తర్వాత అది చట్టం కావడం. బిల్లు అంటాం, బిల్లులో ఉన్న సెక్షన్స్ వాటన్నిటి క్లాజెస్ అంటాం. సో గవర్నర్ గారి ఆమోదం తర్వాత ఆ బిల్లును మనం చట్టం అంటాం, తర్వాత క్లాజెస్ మనం సెక్షన్స్ అంటాం. సో శాసనసభ వ్యవహారాల శాఖ అంటుంటాం కదా. శాసనసభ వ్యవహారాల శాఖ అంటే ఇప్పుడు మనకు మిగతా పోర్ట్ఫోలియోస్ కూడా ఏ విధంగా ఉన్నాయో, లెజిస్లేటివ్ అఫేర్స్ అనేది కూడా మొత్తం లెజిస్లేటివ్ అఫేర్స్. సో లెజిస్లేటివ్ అఫేర్స్ అంటే మొత్తం బోత్ ద హౌసెస్ ఆఫ్ లెజిస్లేచరు, స్పీకరు, చైర్మన్, ఇక్కడ గవర్నమెంట్, లెజిస్లేటివ్ బిజినెస్, సో ఒక ఫ్లోర్ కోఆర్డినేషను. సో ఇక లెజిస్లేటివ్ అఫేర్స్ సంబంధించి గవర్నమెంట్ ఎప్పుడైనా రెస్పాన్సిబుల్ పొజిషన్ రోల్ ప్లే చేయాలన్నా, సో అపోజిషన్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ని అక్యూజ్ చేస్తున్నా, ఏదైనా ఇరకాటంలో పెట్టాలనుకున్నా, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ అండ్ డామినెంట్ రోల్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్స్ అనమాట. సో లెజిస్లేటివ్ అఫేర్స్ సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ ఇంకా లెజిస్లేటివ్ కానీ, సో వారి అప్రూవల్, వారు మాకు సుపీరియర్ అథారిటీ అనమాట. సో ఎవరు మన ఆనరబుల్ చైర్మన్ అండ్ స్పీకర్ తర్వాత ఈ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రక్రియలో మాకు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ అప్రూవల్ కూడా మాకు అవసరం ఉంటుంది అనమాట. ఓకే. సో మీరు ఈ కెరియర్ మొత్తంలో కూడా ఆవేదన చెందిన సందర్భం ఏదైనా ఉందా ఈ పొలిటికల్ లీడర్స్ చేసిన వ్యవహారాల వల్ల, లేకపోతే మీ హౌస్ నడిచిన తీరు వల్ల కానీ ఏదో రకంగా ఆవేదన చెందిన సందర్భం? ఇలా ఉన్నారేంట్రా ఈ పొలిటికల్ లీడర్లు, ఎందుకంటే దగ్గర నుంచి చూస్తుంటారు, మంచి చెడు అన్ని వాళ్ళలోనే కనబడుతుంటాయి మనకి. సో అట్లా స్పెసిఫిక్గా పేరు చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే. నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, ఇంకా ఈ లెజిస్లేటివ్ ప్రక్రియ, ఈ డెమోక్రటిక్ గవర్నెన్స్ సిస్టంలో శాసన ప్రక్రియ, శాసనసభ అనేది పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడి ఇక్కడ శాసన ప్రక్రియలో వాళ్ళు భాగస్వామ్యాలు అవుతారో, మెజారిటీ ఆల్రెడీ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్, ఫోర్త్ టైం ఎలక్టెడ్ ఆనరబుల్ మెంబర్స్, మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. న్యూలీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే వస్తున్నారో, సో వాళ్ళకి ఎవ్రీ 5 years ఒకసారి ఎలక్షన్స్ అయ్యి కొత్త గవర్నమెంట్, పాత గవర్నమెంట్ వచ్చినా కానీ లెజిస్లేచర్ సెక్రటేరియట్ తరఫున ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వాళ్ళకు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డీ ఉంది కదా, దాంట్లో మొన్న 3 days వర్క్షాప్ కూడా కండక్ట్ చేశారనమాట. సో అంటే ఈ ఆనరబుల్ ఎలక్టెడ్ మెంబర్స్, ద న్యూలీ వన్ అండ్ ప్రజెంట్ వాళ్ళు కూడా, సో వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో వాళ్ళు లెజిస్లేటివ్ ప్రక్రియలో, శాసన ప్రక్రియలో, కమిటీ సిస్టంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ క్వశ్చన్స్ కానీ, ది వే దే హ్యావ్ టు ప్రజెంట్ బిఫోర్ ద హౌస్ కానీ, బిల్ పార్టిసిపేషన్ కానీ, లేక షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ కానీ, కమిటీ సిస్టంలో కానీ, సో ప్రజల తరఫున వాళ్ళు ఏ విధంగా ఈ శాసన ప్రక్రియలో, శాసనసభలో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలో, శాసనసభ సమావేశాలలో వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండాలి, కమిటీ సిస్టంలో ఏ విధంగా ఉండాలి. సో శాసన సమావేశాలను అనుసంధానం చేసుకుంటూ దీన్ని భాగస్వాములు అవుకుంటూ మళ్ళీ గవర్నమెంట్ను కూడా, గవర్నమెంట్లో వీళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీ సంబంధించి ఆ మినిస్టర్స్ కన్సర్న్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్, హెచ్ఓడీస్కి వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చి పరిశీలి చేసుకొని వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వాళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకుంటారో, ఇది నిరంతర ప్రక్రియ అనమాట ఇది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు
ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ క్లాసెస్ అవుతూ ఉంటుంటాయి కాబట్టి వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి సో ఎవ్రీ 5 years ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఇది. సో ఎప్పటికప్పుడు వాళ్ళని అప్గ్రేడ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని డెమోక్రటిక్ సిస్టమ్ని దాని ఒక వైబ్రెంట్ సిస్టమ్గా ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్గా ఇన్స్టిట్యూషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ లెజిస్లేచర్ ఈజ్ మోస్ట్ దీంట్లో వండర్ఫుల్ సిస్టమ్, ఒక వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అనే ఒక గొప్ప ఇమేజ్ ఆల్ ఇండియా లెవెల్లో. సో మాకు ఆల్రెడీ తెలంగాణ లెజిస్లేచర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కూడా ఒక మంచి ప్రామినెంట్ ప్లేస్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నదండి. ఓకే. సో నాకంటూ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అండి. రిగ్రెట్స్ ఏం లేవు. ఓకే. అంటే పొలిటికల్ లీడర్ని చూసి బాధపడే ఇలా ఉన్నాడు ఏంట్రా అని. అది దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద లెజిస్లేటివ్ ఫంక్షనింగ్. సో ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది నిజంగా బ్యాక్ బోన్. సో మీ పరంగా కూడా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎలాంటివి, వాళ్ళ సపోర్ట్ ఎలాంటిది? ఈ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నప్పుడు కొంచెం మేము ఫ్యామిలీ డివోషన్ జనరల్లీ స్పీకింగ్, ట్రూలీ స్పీకింగ్ కొంచెం తక్కువనే ఉంటుందండి. ఓకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ హ్యావ్ టు స్పెండ్ హియర్ పర్టికులర్ డ్యూరింగ్ సెషన్స్ పీరియడ్. సో మార్నింగ్ మాకు సెషన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 8:30కి మాకు సెషన్ స్టార్ట్ అవుతుంది, 7:30కే వచ్చేసారు. అవును. సెషన్స్ మా అంటే ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు ఉన్నా కానీ 1 month ముందు మాకు లెజిస్లేటివ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ మేము ఆ రోజు జరిగిన డిబేట్స్ సంబంధించి కూడా ఫైనల్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసేంత వరకు రాత్రి midnight నైట్ 10 to 12, 1 AM వరకు 1-2 AM వరకు midnight వరకు కూడా జరిగిన అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఒక సమావేశానికి ఒక 2 months మీరు ఇట్లా ఉంటుందా? అంటే BMW సమావేశాలు, BMW సమావేశాలు బడ్జెట్ Bకి 2 నెలలు ఏదైతే ఉందో, Wకి 2 నెలలు, అంటే Mకి 2 నెలలు, Wకి 2 నెలలు, 6 నెలలు కష్టపడ్డట్టే ఉంటుంది. ఉంటుందండి. ఇంకో ఇప్పుడు మాకు మొన్న రీసెంట్ గా ఒక సెషన్ అయిందండి, జస్ట్ ఒక బడ్జెట్ సెషన్స్. అది మొన్న ఇప్పుడు మాకు డిబేట్స్ బుక్స్ ప్రింట్ రీసెంట్గా కంప్లీట్ అయినాయండి. అందుకని పోస్ట్ సెషన్ పీరియడ్ కూడా మాకు ఆ ప్రొసీడింగ్స్ ఎడిటింగ్, కంపైలేషను, మళ్ళీ వాటన్నిటి కూడా మన మెంబర్స్, మినిస్టర్స్ ఆఫ్ స్పీచ్ వాళ్ళు ఎవరెవరైతే ప్రొసీడింగ్స్ పార్టిసిపేట్ చేసిండ్రో వాళ్ళ స్పీచ్ కాపీస్ వాళ్ళందరికీ కూడా పంపించేస్తారు. సో సబ్జెక్ట్ మీద, సో బిల్ మీద, సో చార్టెడ్ డ్యూరేషన్ సబ్జెక్ట్ మీద మీరు పార్టిసిపేట్ చేసారు, మీరు మాట్లాడిన స్పీచ్ ప్రొసీడింగ్స్ మీకు పంపిస్తాం, మీరు ఒకసారి చూసి లిటిల్ బిట్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు అప్రూవ్ చేసి పంపించండి అని చెప్పేసి వాళ్ళకు ఒక కవరింగ్ లెటర్ పెట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెక్రటరీ వాళ్ళ మినిస్టర్స్కి లెటర్, ఎమ్మెల్యేస్ వాళ్ళకి పంపిస్తాం. సో వాళ్ళకు ఒక 1 week టైం ఇచ్చి మళ్ళీ కరెక్షన్స్ కాపీస్ ఏమైనా వచ్చిన తర్వాత అవి మళ్ళీ మేము అలా ఇన్కార్పొరేట్ చేసి అప్డేట్ చేసుకొని మళ్ళీ మేము అసెంబ్లీలో ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది, అసెంబ్లీ ప్రింటింగ్ ప్రెస్ డిబేట్స్ అవన్నీ కూడా వాళ్ళకి పంపించి, సో అసెంబ్లీ డిబేట్స్ ప్రింటింగ్ కావాలన్నా కానీ మళ్ళీ మా సెక్రటరీ గారు పర్మిషన్ తీసుకొని నోట్ ఫామ్లో సో అసిస్టెంట్ డైరెక్టర్ అసెంబ్లీ ప్రింటింగ్ ప్రెస్ అది హోమ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. చంచల్గూడ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా, వాళ్ళదే ఒక బ్రాంచ్ మాకు అసెంబ్లీ ప్రిమిసెస్లో ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్స్ కానీ, బిల్స్ కానీ, ఈ మళ్ళీ అసెంబ్లీ డిబేట్స్ కానీ, కమిటీ రిపోర్ట్స్ కానీ అవన్నీ కూడా అసెంబ్లీ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళే ప్రింట్ చేస్తారనమాట. సో ఈ డిబేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మేము అసెంబ్లీ ప్రింటింగ్ ప్రెస్ పంపిస్తాం, వాళ్ళు డ్రాఫ్ట్ చేసి మళ్ళీ మాకు పంపిస్తే మేము పంపించిన యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ప్రింట్ చేసినరా లేదా అని మళ్ళీ మేము ఒకసారి కరెక్షన్ చేసి అప్రూవ్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రింట్అవుట్ అయిన తర్వాత అఫీషియల్ డిపార్ట్మెంట్ తెలంగాణ లెజిస్లేచర్ వెబ్సైట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో డిబేట్స్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత డే వైజ్ సో అఫీషియల్ వెబ్సైట్లో ఈ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే దెన్ వెబ్సైట్ ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ టు ఎనీబడి అక్రాస్ ద వరల్డ్. ఎనీబడి కెన్ గో త్రూ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఎనీ సెషన్ అనమాట. అయితే రైట్ ఫ్రమ్ 1953 నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సెషన్స్, డిబేట్స్ అవన్నీ కూడా యూ కెన్ ఫైండ్ ఇన్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఓకే. సో ఈ బిజీ ప్రపంచం అంతటికి కూడా మీ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ ఇచ్చారు. సో ఇదొకటి. ఇది కాకుండా కూడా మాకు లెజిస్లేటివ్ కమిటీ సిస్టమ్ అనేది దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక 40 లెజిస్లేచర్ కమిటీస్ ఉంటుండే మాకు. సో ఇప్పుడు దాదాపు ఒక 23-25 కమిటీస్ ఉన్నాయి. కౌన్సిల్ ఎక్స్క్లూసివ్ కమిటీస్ అని కొన్ని ఉంటాయి, అసెంబ్లీ ఎక్స్క్లూసివ్ కమిటీస్ కొన్ని ఉంటాయి, మళ్ళీ జాయింట్ కమిటీస్ కొన్ని ఉంటాయి అనమాట. ఈ ఎక్స్క్లూసివ్ కమిటీస్ ఏంటంటే పిటిషన్స్, ప్రివిలేజెస్, అష్యూరెన్సెస్, పేపర్ స్లైడ్, రూల్స్, ఎథిక్స్, అమ్యూనిటీస్, ఎథిక్స్, ఇట్లా 6 కమిటీలు కౌన్సిల్కి ఉంటాయి. ఇదే సేమ్ కమిటీస్ అసెంబ్లీ కూడా ఉంటాయి. సో ఇవి కాకుండా జాయింట్ కమిటీస్ అనమాట. సో ఈ కౌన్సిల్ ఎక్స్క్లూసివ్ కమిటీస్ ఓన్లీ ఎమ్మెల్సీస్ మాత్రమే ఉంటారు. సో అసెంబ్లీ ఎక్స్క్లూసివ్ కమిటీస్ ఓన్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేస్
ఎమ్మెల్యేస్ మాత్రమే చైర్మన్ సో గా బీఎస్సీ ఉంటారు. ఎక్కువగా సో మాట్లాడుతుంటాం బీఏసీ కదా. అనేది కౌన్సిల్ బీఏసీ కమిటీ వేరు ఉంటుంది, అసెంబ్లీ బీఏసీ కమిటీ వేరు ఉంటుంది. బీఏసీ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. సో రెండింటికి కలిపి మళ్ళీ కామన్ జాయింట్ కమిటీస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ జాయింట్ కమిటీస్లో ఒక 2-3 కమిటీస్కి సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, బీసీ కమిటీ, లైబ్రరీ కమిటీస్కి ఎమ్మెల్సీస్ చైర్మన్గా ఉంటారు. సో మిగతా కమిటీస్ అన్నిటికీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉంటారు. సో డిప్యూటీ స్పీకర్ మాత్రం ఒక 2 కమిటీలకు చైర్మన్గా ఉంటాడు. ఇక్కడ డిప్యూటీ చైర్మన్ ఒక 2 కమిటీలకు చైర్మన్గా ఉంటాడు, పిటిషన్స్ అండ్ ప్రివిలేజెస్గా. ఫైనాన్షియల్ కమిటీకి మాత్రం అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం చైర్మన్గా ఉంటాడు. అన్ని కమిటీలలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మెంబర్స్గా ఉంటారనమాట. సో ఈచ్ కమిటీ అకార్డింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ వారానికి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ సీనియర్ అఫీషియల్స్ని వాళ్ళని సమ్మోన్ చేసి సో రివ్యూ చేస్తారనమాట. రివ్యూ చేసి ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి, కమిటీ టర్మ్ 1 year అనమాట. సో రివ్యూ చేసి ఈ 1 year పీరియడ్లో డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసి వీళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి, రెజల్యూషన్స్ ఏంటి అనేది ఈ కమిటీస్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ కూడా మళ్ళీ మా రిపోర్టర్స్ మా కొలీగ్స్ వాళ్ళు రికార్డ్ చేసి ప్రొసీడింగ్స్ ఇస్తే దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ కమిటీ రిపోర్ట్స్ తయారు చేసి ఆ రిపోర్ట్స్ కమిటీ అప్రూవ్ అయిన తర్వాత కమిటీ రిపోర్ట్స్ మళ్ళీ అసెంబ్లీలో మేము స్పీకర్ గారికి సబ్మిట్ చేస్తాం. సో ఒక్కొక్కసారి ఆ కమిటీ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్ కొన్ని రికమెండేషన్స్ వాళ్ళ ప్రాధాన్యతను బట్టి వీళ్ళని బట్టి అమలు చేస్తాయి. కొన్ని కమిటీ రిపోర్ట్స్ మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకు వేరియస్ కమిటీస్, ఫైనాన్షియల్ కమిటీస్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేక్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ అని ఇట్లా ఎక్స్క్లూసివ్ కమిటీస్ అని. సో మళ్ళీ మెంబర్స్ ప్రివిలేజెస్ సంబంధించి వాళ్ళ ప్రోటోకాల్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. సో ఇవి కాకుండా మనకు వెల్ఫేర్ కమిటీస్ ఉంటాయి. ఎస్సీ వెల్ఫేర్ కమిటీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ, మైనార్టీ వెల్ఫేర్ కమిటీ, బీసీ వెల్ఫేర్ కమిటీ, ఉమెన్ వెల్ఫేర్ కమిటీ. సో ఇవి కాకుండా మన లైబ్రరీ కమిటీ, స్టాట్యూటరీ కమిటీస్, సో వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ కమిటీ అని చెప్పేసి. సో ప్రోటోకాల్ కమిటీ అంటే మొన్న ఒక ఇష్యూ జరిగింది, అంటే ప్రోటోకాల్ కమిటీ అని కాదు, దాని ప్రివిలేజెస్ అంటారు. ప్రివిలేజ్ ప్రోటోకాల్ ఇష్యూస్ అన్ని ఆ ప్రివిలేజ్. మొన్న కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు శ్రీధర్ బాబు గారి కుర్చీలో కూర్చున్నారని చెప్పి ఒక ఇష్యూ జరిగింది. అది ప్రోటోకాల్. అది ఆయన ఎమ్మెల్యే కాబట్టి అది స్పీకర్ గారికి అది ప్రివిలేజ్ మోషన్ సబ్మిట్ చేసి ఆ కమిటీ దాన్ని ఎగ్జామిన్ చేసి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి ఆ మీటింగ్లో ఆ ఎజెండాలో పెట్టి దాన్ని డిసైడ్ చేసి ఇష్యూ సెటిల్ చేస్తారు. సో ఫైనల్గా దేశం అనే విషయానికి వస్తే మీ యొక్క ఆలోచన తీరు, ఇప్పుడు మనం ఈ చట్టసభల్లో చట్టాలు చేయడం, ప్రజలకు ఇందాక నేను అడిగినట్టు వాళ్లకు అక్కడి వరకు వెళ్ళడం, అండ్ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, రకరకాలుగా ఇవన్నీ మనం ఆలోచిస్తాం. బట్ మనం కంట్రీ, మన దేశం గురించి ఆలోచించినప్పుడు మీకు వచ్చే ఆలోచన ఏంటి? దాంతో ముగిద్దాం మనం. సో ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి, ఎట్లా డెవలప్ అవ్వాలనా, వెనకబడి ఉన్నామనా? ఈ క్వశ్చన్ చాలా గార్జియస్ అండి. చాలా ఈ ఓషన్ ఆఫ్ రిప్లై ఉంటుంది దీనికి, బట్ మనకు టైం సరిపోదు. మీరు ఒక చిన్న పాయ చెప్పండి అంతే. నిజంగా భారతదేశంలో ఒక పౌరుడిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా జన్మించడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తానండి. డైవర్స్ రిలీజియన్స్, డిఫరెంట్ క్యాస్ట్, కమ్యూనిటీస్, క్రీడ్స్, రీజియన్స్, రిలీజియన్స్, కాస్ట్యూమ్స్, ట్రెడిషన్స్, ఫెస్టివల్స్, యాక్సెంట్స్, 200 భాషలు, వేషాధరణ, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ఫిజికల్ అపియరెన్సెస్, ఫేషియల్ అపియరెన్సెస్, ఇంత డైవర్స్ కల్చరు ఉన్న దేశము ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే ఒక ఇండియా మాత్రమేనండి. మీరు అమెరికా ఉండే అమెరికా పౌరులందరూ వాళ్ళ ఫ్యాషన్స్, వాళ్ళ ఫేషియల్ ఫీలింగ్స్, వాళ్ళ అపియరెన్స్, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుందండి. మీరు రష్యన్స్ చూడండి, రష్యన్స్ వాళ్ళ కలర్ ఆల్మోస్ట్ వాళ్ళంతా పలానా సిటిజన్ ఈజ్ ఫ్రమ్ రష్యా అని వీళ్ళకైనా ఈజీలీ ఐడెంటిఫై. సో ఇలా ఇంత డైవర్స్ పాపులేషన్, ఇంత డైవర్స్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్, కాస్ట్యూమ్స్ అండ్ కస్టమ్స్, ఇంత ఒకే మనం ఇదే పొంగల్ ఉందండి. పొంగల్ అంటే సంక్రాంతిని డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ ఫామ్లో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. బట్ ద స్పిరిట్ ఈస్ వన్ అండ్ ద సేమ్, రెస్పెక్టింగ్ ద నేచర్, రెస్పెక్టింగ్ ద రిగార్డింగ్ ది హ్యావింగ్ ద రెవరెన్స్ అండ్ రిగార్డ్ టు ది నేచర్ అండి. చాలా గొప్ప దేశం అండి మనది. ఇంకోటి 150 కోట్ల పాపులేషన్ ఉన్న మన భారతదేశము పాపులేషన్ ఈక్వలెంట్ టు 150 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండి. 150 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. బట్ ఈ 150 కోట్ల పాపులేషను మరి వీళ్ళ యొక్క అవసరాలు, వీళ్ళ యొక్క ప్రాధాన్యతలు, వీళ్ళ యొక్క మన లా అండ్ ఆర్డరు, వీళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ గ్యారెంటీడ్ బై ఓన్లీ వన్, దట్ ఈస్ మ్యాగ్నా కార్టా, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ సో పవర్ఫుల్, అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ సో సుప్రీం అండి. సో మొత్తానికి తీసుకొచ్చి అక్కడ ముడి పెట్టేశారు. ప్రజెంట్ జనరేషన్ యూత్ అండి, నిజంగా ఐ హ్యావ్ బోత్
మైనసెస్ అండ్ ప్లసెస్ అండి. Hmm. ప్రజెంట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ఆల్ ది ఎడ్యుకేటెడ్ యూత్ అండి. బట్ ఎవ్రీ డే కాంట్రరీ టు దిస్, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 lakh యంగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విత్ దర్ ఫైనల్ ఇయర్ సర్టిఫికెట్స్ అండి. అవుట్ ఆఫ్ విచ్ హౌ మెనీ ఆర్ రియల్లీ eligible for employment, and how many are getting employment in government and public sector and private sector and multinational companies? ఓకే. What about the remaining people? What is their life? What is their fate? Then what about the dreams and desires which their parents have developed upon their children if they do not get employment at right stage? ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూస్తే 2-2.5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, రాసేది మాత్రం 20 లక్షల మంది. మన తెలంగాణ రాష్ట్ర పాపులేషన్ సంబంధించి మన గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ ఒక 3,65,000 ఉన్నాయి. 3,65,000 గవర్నమెంట్ జాబ్స్ అండి. రాసేది 20 లక్షల మంది, వెయిట్ చేసేది అందరు కలిపి. గవర్నమెంట్ కెనాట్ ప్రొవైడ్ జాబ్స్ టు ఎవరీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ. ఆబ్వియస్ గా అక్కడ రేషియో నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు గవర్నమెంట్ జాబ్ చేయాలని అవసరం లేదండి. గవర్నమెంట్ కి ఎంత అవసరమో, ఏ డిపార్ట్మెంట్ లో ఏ కేడర్ వాడు అవసరమో అంతే రిక్రూట్మెంట్ చేసుకుంటారండి. వీలైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీద తీసేసుకొని వీళ్ళ పని ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటారండి. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఐటీ సాఫ్ట్వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ జాబ్స్ ఓన్లీ అప్ టు 15 to 20% అండి. ద రిమైనింగ్ యూత్ దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, సెల్ఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు మనం చూడండి, మీరు ఈ ఓలా, ఉబర్ కానివ్వండి, స్విగ్గీ, మన జొమాటో కానివ్వండి, దే ఆర్ జస్ట్ యాప్స్ అండి. యాప్స్ ద్వారా దే ఆర్ డూయింగ్ hundreds of crores of rupees టర్న్ ఓవర్ అండి. జస్ట్ నౌ ద డేస్ ఆఫ్ బికమింగ్ వేర్ యువర్ స్పెషాలిటీ హ్యాస్ టు షో యువర్ సెల్ఫ్. Unless and until you are specially skilled, unless and until you are specially talented, unless you have specialty, unless you have quality of education, you are not fit for any job andi. You are not fit for any entrepreneurship andi. Okay. So my earnest appeal and my personal humble appeal to the youth, to the younger generation is that they should first of all respect and realize their parents, and they have certain responsibility cast by the government, by the constitution, which they need to carry forward and which they need to execute and implement in the larger interests of the society. The youngest population యొక్క టాలెంట్, వీళ్ళ హార్డ్ వర్క్, వీళ్ళ హ్యూమన్ అవర్స్, వీళ్ళ మ్యాన్ పవర్ని మనం ట్యాప్ చేసి, హార్నెస్ చేసి, సైంటిఫిక్గా, రిజల్ట్ ఓరియంటెడ్గా వీళ్ళ కనుక కొన్ని టార్గెట్స్, కొన్ని గోల్స్ ఫిక్స్ చేసి వీళ్ళని మనం ఒక ప్రొటెక్టివ్ పర్పస్లో కనుక వీళ్ళని కన్వర్ట్ చేసి మనం చేసుకోగలిగితే రాష్ట్రము, దేశము, మనం we can become, the country can become super power in the world అండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరికి లభించిన ఇన్ఫర్మేషన్ ఇది, ఎవరు అడిగిన ప్రశ్నలు అని నేను అనుకుంటున్నా. ఈవెన్ వ్యూయర్స్ కూడా మనకు కామెంట్ చేస్తారు. సో లెట్ us see మన ఎపిసోడ్ ఎలా వెళ్ళింది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.